మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈరోజు స్పేస్ టెక్నాలజీస్ ఆర్ సర్ప్రైజింగ్లీ క్రిటికల్ ఇన్ ఇంపాక్టింగ్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ పర్సనల్ డిసిషన్ మేకింగ్. డిస్కస్. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ ఫర్ టుడేస్ ఎగ్జామినేషన్. ఈరోజు మీకు ఇచ్చినటువంటి పేపర్ లోపల అడిగినటువంటి ప్రశ్న ఇది. స్పేస్ టెక్నాలజీస్ ఆర్ సర్ప్రైజింగ్లీ క్రిటికల్ ఇన్ ఇంపాక్టింగ్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ పర్సనల్ డిసిషన్ మేకింగ్. ఇది ప్రశ్న. తెలుగులో కూడా వీళ్ళు పంపిరు నాకు మన వాళ్ళు. ప్రభుత్వం, పరిశ్రమలు మరియు వ్యక్తిగత రోజువారీ నిర్ణయాలను తీసుకోవడంలో అంతరిక్ష సాంకేతికతలు ఆశ్చర్యకరంగా కీలకమైనవి. ఇది ట్రాన్స్లేషన్, రైట్? సో మనం బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల ఈ క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్లయితే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు స్పేస్ టెక్నాలజీ. అంతరిక్ష సాంకేతికతకు సంబంధించినటువంటి ప్రశ్న. దట్ ఈస్ క్లియర్. మరి అంతరిక్ష సాంకేతికతకు సంబంధించినటువంటి ఈ ప్రశ్న దేని గురించి మాట్లాడుతుంది, దేని గురించి అడగడం జరుగుతుంది, మీ దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనేది 3 అంశాలను ఆధారంగా చేసుకొని మనకు కనబడుతుంది. ఒకటి, గవర్నమెంట్ లోపల అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి డిసిషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసిషన్ ఉంది మనకి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని గమనించినట్లయితే మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన అనేటువంటి ఒక డిసిషన్ ఉంది. ఎందుకంటే దట్ ఈస్ పొల్యూటెడ్ రివర్. యు నో వెరీ వెల్ అబౌట్ రివర్ మూసీ, లైక్ రివర్ గంగా ఇన్ ఇండియా. భారతదేశం అనేది గంగా నదిని కలిగి ఉన్నది. దట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నదుల లోపల గంగా నది మనకు టాప్ 10లో ఉంటుంది. లైక్ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మూసీ నది ఒకటి. మరి మూసీ నది లోపల కంప్లీట్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ను మనం కలుపుతున్నాం, మురుగు నీరును కలుపుతున్నాం, మొత్తం వ్యర్థ పదార్థాలను అందులోపల పడవేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ను మనం అందులోపల వేస్తూ ఉన్నాం. మరి దీనివల్ల ఆ చుట్టుపక్కల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది కంప్లీట్గా అంటే అది సౌందర్య రహితంగా కనబడతా ఉంటుంది, తాగడానికి అనుకూలంగా లేదు. అక్కడ ఈవెన్ మీరందరూ తినేటువంటి, మళ్ళీ తినకుండా ఉండే ప్రయత్నం చేయకండి, మనం అందరం హైదరాబాద్లో తినేటువంటి పంటలు ఏవైతే మీరు కూరగాయల హాస్టల్ లోపల తింటున్నారో అవన్నీ కూడా మూసీ నది పరివాహక ప్రాంతం లోపల స్వచ్ఛమైనటువంటి మూసీ నీరుతో పండించినటువంటి పంటలు అన్నమాట. మరి దాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ పర్టికులర్ డిసిషన్. మరి ఇలాంటి డిసిషన్ మూసీ నది ప్రక్షాళన అనేది వచ్చింది. మరి ఇన్ ద సేమ్ మేనర్ మనకిక్కడ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం లోపల అంతరిక్ష టెక్నాలజీలు, అంతరిక్ష సాంకేతికతలు ఎలాంటి పాత్రను పోషించడం జరుగుతుంది? ఏ అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మనకు స్పేస్ ఇస్తుంది? స్పేసు ఎలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే, మనకు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎలాంటి పాలసీని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బంజరు భూముల పునరుద్ధరణ అనేది మీరు చాలా ఫ్రీక్వెంట్గా వివిధ రకాల సబ్జెక్టు లోపల మీరు విని ఉండాలి. వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అని చెప్పేసి అంట. బంజరు భూములు భారతదేశం లోపల చాలా ఎక్కువ మొత్తం లోపల బంజరు అనేది ఉంది. అంటే వ్యవసాయ యోగ్యతకు అనుకూలంగా లేనటువంటి నేల అన్నమాట. మరి ఇలాంటి బంజరు భూమిని మనం తప్పనిసరిగా ఏ విధంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అంటే దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ కల్టివేబుల్ ల్యాండ్. అది సాగుకు యోగ్యమైనటువంటి నేలగా, భూమిగా, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేలగా మనం మార్చాలి. మరి మార్చాలి అంటే దాని లోపల ఒకవేళ ఫర్టిలిటీ కనుక లేదు అనుకోండి, సారవంతత లేదు అనుకోండి, సారవంతతను మనం పెంపొందించేటువంటి చర్యలను చేపట్టాలి. మరి ఎక్కడ బంజరు ఉంది అనేది మనకు ఎట్లా తెలియాలి అంటే, ఏదైతే సాటిలైట్స్ మనకు అంతరిక్షం లోపల ఉండేటువంటి సాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఐడెంటిఫైస్, గవర్నమెంట్ రికగ్నైజెస్ ద వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశం లోపల బంజరు భూములను గుర్తించడం జరుగుతుంది. మరి గుర్తించిన తర్వాత ఏం చేయాలి? వాటిని వ్యవసాయ యోగ్యతకు మారేలా ఏ విధంగా చేయాలి అంటే వాటి ఫర్టిలిటీని పెంచాలి. అంటే ఏ విధంగా ఫర్టిలిటీని పెంచుతుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేలల లోపల జింక్ డెఫిషియన్సీ ఉంటుంది, జింక్ ఉండదు. కొన్ని నేలల లోపల నైట్రోజన్ ఉండదు,
కొన్ని నేలల లోపల హ్యూమస్ కంటెంట్, నథింగ్ బట్ సేంద్రియ పదార్థం, ఆర్గానిక్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఇలా ఒక్కొక్క నేల లోపల ఒక్కొక్క రకమైనటువంటి మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి, పోషక మూలకాల లోపం ఉంటుంది కాబట్టి, ఎక్కడైతే ఏ పోషక మూలక లోపం ఉంటుందో ఆ నేలకు ఆ పోషకాన్ని గనక మనం అందించినట్లయితే ఆ బంజరు నేల ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది అంటే సాగు నేల. అంటే గవర్నమెంట్ ఏం చేసింది అంటే బంజరు భూములను గుర్తించడానికి శాటిలైట్స్ పైన డిపెండ్ అయింది. డిపెండ్ అయిన తర్వాత గుర్తించినటువంటి బంజరు నేల ఎందుకు బంజరుగా మారిందో అనాలిసిస్ చేసింది. మరి బంజరును సాగుగా మార్చడానికి ఎలాంటి లోపం ఉందో గుర్తించి ఆ లోపాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేసింది. సో దిస్ ఈజ్ వాట్ పాలసీ ఆర్ డిసిషన్ మేకింగ్. ఇలా మీకు 3 సెగ్మెంట్స్ పైన అడిగా. ఒకటి గవర్నమెంట్ డిసిషన్ లోపల, రెండవది ఇండస్ట్రీకి సంబంధించి, అదేవిధంగా ఇండివిజువల్. సో ఇండివిజువల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇండివిజువాలిటీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాల లోపల స్పేస్ టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అనేది మీకు ప్రశ్నలు రూపం లోపల ఇవ్వడం జరిగింది. మరి దీన్ని రాయడానికన్నా ముందు మనకు మేజర్గా ఈ 3 సెగ్మెంట్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఒకటి గవర్నమెంట్. దీన్ని థిక్ చేయాలంటే ఎట్లా మీకు ఐడియా ఉంటుందిగా. ఇది సన్నగా ఉంది చూడండి, ఎందుకంటే మా బోర్డు అంటే నేను యూజ్ చేసేటువంటి బోర్డు ఈ బోర్డు కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఈజ్ ఇట్ విజిబుల్? ఇది ఓకేనండి. బ్యాక్ రైట్. సో గవర్నమెంట్ ఒకటి, రెండవ సెగ్మెంట్ ఏం చెప్పుకున్నాం ఇండస్ట్రీ, రెండవది ఇండివిజువల్ అంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలకు సంబంధించి. సో ఈ 3 సెగ్మెంట్స్ లోపల మనకు స్పేస్ టెక్నాలజీస్ యొక్క రోల్ అనేది అడగడం జరిగింది. మరి జనరల్గా స్పేస్ టెక్నాలజీ అన్నప్పుడు అంతరిక్ష సాంకేతికత అన్నప్పుడు మీకు ఒక ఎస్సే లోపల మీకు జస్ట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎస్సే. మీకు ఎస్ఏకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా క్లాసెస్ కండక్ట్ చేసి ఉంటారు మీకు ఇప్పటికే. రైట్, దెర్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్, పరిచయం అని చెప్పేసి ఉంటుంది. పరిచయం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టాల్సినటువంటి పని లేదు. రైట్, నంబర్ 1. నంబర్ 2, బాడీ ఆఫ్ ద ఎస్ఏ. కంప్లీట్గా మీరు ఏదైతే ఈ 3 అంశాలు ఉన్నాయి కదా, అడిగినటువంటి 3 అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఎలాబొరేట్గా ఎక్స్టెన్సివ్గా డిస్క్రైబ్ చేసేటువంటి అంశం ఏదైతే ఉందో అది బాడీ ఆఫ్ ద ఎస్సే అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. దెన్ యూ కెన్ కంక్లూడ్, మీరు కంక్లూషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్ ఈస్ వాట్ వే ఫార్వర్డ్. కంక్లూషన్ వే ఫార్వర్డ్ రూపం లోపల మీరు ముగింపును పలకాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అక్కడ హెడ్డింగ్ ముగింపు అని చెప్పేసి పెట్టకండి, ముందు పరిచయం అని చెప్పేసి పెట్టకండి. పెడితే 5వ తరగతి 6వ తరగతి పిల్లలు రాసినట్టుగా ఉంటుంది. గాట్ ఇట్? రైట్. మరి ఇప్పుడు అడిగింది అంతరిక్ష సాంకేతికత కాబట్టి, అడిగింది ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన కాబట్టి, మరి ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎవరిస్తున్నారు అనేది మనకు చాలా కీలకం ఇంట్రొడక్షన్ రాయడానికి. ఎవరిస్తున్నారు అంటే స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికత మనకు సమాచారాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ 3 అంశాలకు సంబంధించి. మరి అంతరిక్ష సాంకేతికత సమాచారాన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తున్నట్టు? బేసిక్గా అంటే శాటిలైట్స్. బేసిక్గా ఎవరు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే శాటిలైట్స్, అంటే ఉపగ్రహాలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల స్పేస్ టెక్నాలజీ అనేది ఉంటుంది. జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఆర్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ఆ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో ఇంట్రో పార్ట్ లోపల ఇక్కడ ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో, ఏ రకానికి సంబంధించినటువంటి శాటిలైట్స్ వల్ల మనకి ఈ 3 సెగ్మెంట్స్ లోపల డిసిషన్ మేకింగ్కు సంబంధించినటువంటి సమాచారం దొరుకుతుంది, అందుతుంది, ఇవ్వబడుతుంది అని గమనించినట్లయితే బేసిక్గా మనకు ఇండియన్ కాంటెక్స్ట్ లోపల కానీ లేకపోతే వరల్డ్ ఎన్వైరన్మెంట్ ఆర్ వరల్డ్ స్పేస్ డెవలప్మెంట్ లోపల దేర్ ఆర్ బేసికల్లీ 3 kinds ఆఫ్ శాటిలైట్స్. 3 రకాల శాటిలైట్స్ మనకు మీరు చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటారు, మీరు చదువుతుంటారు. ఏంటి ఆ 3 రకాల శాటిలైట్స్ అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. దెన్ ద సెకండ్ వన్ ఈస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, సిఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ద థర్డ్ వన్, దట్ ఈస్
నావిగేషనల్. సో నావిగేషనల్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. సో 3 రకాలుగా మనకు శాటిలైట్స్ అనేవి ఉంటాయండి. మరి ఇక్కడ జస్ట్ బేసిక్ మీకు ఈ పేరు వినగానే మైండ్ లోపలికి బ్లైండ్గా ఒక క్లారిటీ రావాలి. ఏంటి ఆ క్లారిటీ అంటే రిమోట్ సెన్సింగ్. సెన్స్ అంటే అర్థం ఏంటి? సెన్స్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన క్లాస్ అయిన తర్వాత మీరు మీ హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మీ హాస్టల్ మెస్కు సంబంధించినటువంటి ఓనర్. సో స్మెల్ చేస్తూ ఉంటారు, దాన్ని టచ్ చేయకుండానే అది ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని స్మెల్ చేస్తూ ఉంటాం. అంటే స్మెల్ చేయడం అనేది విదౌట్ హ్యావింగ్ ఎనీ టచ్, ఫిజికల్ టచ్ లేకుండానే ఒక వస్తువుకు సంబంధించి ఒక ఇంగ్రీడియంట్కి సంబంధించినటువంటి ఆ స్మెల్ను చేసేటువంటి దాన్ని గుర్తించేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ సెన్సింగ్. మరి ఇక్కడ రిమోట్ అంటే అర్థం ఏంటి? చాలా దూరం. మనం వెరీ ఫ్రీక్వెంట్గా పదాలను వాడుతూ ఉంటాం, రిమోట్ విలేజ్ అని చెప్పేసి. మారుమూల ప్రదేశం, చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. మరి ఇక్కడ ఈ రిమోట్ సెన్సింగ్ అనేది ఒక టెక్నాలజీ. రిమోట్ సెన్సింగ్ అనేటువంటి టెక్నాలజీని మనకు అందించేటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉపగ్రహాలను మనము రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఎలా ఇస్తుంటాయి ఈ ఉపగ్రహాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ను అని అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ద ఎర్త్, ఇది భూమి. ఓకే, సో ఈ భూమికి జనరల్గా మనకు ఒక 100 to 1000 కిలోమీటర్స్, 100 to 1000 కిలోమీటర్స్ హైట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఇది భూమి యొక్క ఉపరితలం. భూమి యొక్క ఉపరితలం నుంచి ఒక 100 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తు, అదే దట్ మే బి 200 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, దట్ మే బి ది 500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అది ఎంతైనా కావచ్చు. మరి ఈ ఎత్తు లోపల మనం ప్రవేశపెట్టే ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో సో అవి మెజారిటీ కేసెస్ లోపల ఏ రకానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలుగా ఉంటాయి అంటే రిమోట్ సెన్సింగ్. ఎందుకంటే సెన్స్ చేయాలి కదా. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అంటేనే ఫస్ట్ మైండ్ లోపల బ్లైండ్గా ఫిక్స్గా ఏంటి అంటే దీస్ సాటిలైట్స్ ఆర్ మెంట్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్, భూ పరిశీలనకు సంబంధించి ఆర్ న్యాచురల్ రిసోర్సెస్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలు, సహజ వనరులకు సంబంధించి కానీ భూ పరిశీలనకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు ఏ రకానికి సంబంధించినవి అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అంటే భూమికి తక్కువ ఎత్తు లోపల ఈ శాటిలైట్ను మనం డిప్లాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ వన్ కైండ్ ఆఫ్ ఆర్బిట్, దట్ ఈస్ లియో. మీరు యూ మైట్ హ్యావ్ హర్డ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్బిట్స్. కక్షలు అని చెప్పేసి మీరు చదువుకొని ఉండాలి, వినుండాలి. లియో, మియో, హియో, జిఎస్ఓ, ఇలా. జియో చదివారా? లియో అంటే అర్థం ఏంటి అంటే లో అర్త్ ఆర్బిట్. లో అంటే తక్కువ, అంటే భూమికి తక్కువ ఎత్తు లోపల ఉండేటువంటి కక్షను మనం ఏమంటామంటే లో అర్త్ ఆర్బిట్ అంటాం. అది రాయొద్దు, మీరు వినాలంతే. ఓకేనా? జస్ట్ ఇది మీకు ఇంట్రొడక్షన్కు ఎలా రాయాలి ఈ మూడింటిని బేస్ చేసుకొని మీరు ఇంట్రో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 ఏంటి అనేది క్లారిటీ ఇస్తున్నా. ఈ 3 ఏంటి అనేది మీరు ఇంట్రోలో రాయొద్దు, అవి ఏం చేస్తాయి అనేది రాయాలి. ఓకేనా? సో ఇది సర్ఫేస్ కదా, మనకు తక్కువ ఎత్తు లోపల ఇప్పుడు ఈ శాటిలైట్, దిస్ ఈజ్ వాట్ ద శాటిలైట్, ఈ శాటిలైట్ మనం డిప్లాయ్ చేసాం ఈ కక్షలో. తక్కువ ఎత్తు కాబట్టి భూమిని స్పష్టంగా, భూమికి సంబంధించినటువంటి స్పష్టమైన చిత్రాలను, ఇమేజెస్ని మనకి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అన్నప్పుడు ఈ పర్టికులర్ శాటిలైట్ లోపల మనం ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ను దీనికి ఎక్విప్ చేయడం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏదైతే ఉందో దానికి మనం అమర్చుతాం. సో అమర్చినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని టెక్నికల్గా మనం ఏమంటాము అంటే సో దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ఎక్విప్డ్ టు ది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఈజ్ నోన్ యాజ్ ద సెన్సార్. దాన్ని ఏమంటాం మనం? సెన్సార్. మరి సెన్సార్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ ద శాటిలైట్, ఇది శాటిలైట్ అని చెప్పేసి అనుకుందాం. సో దిస్ ఈజ్ ఓకే కదా. ఈ టెక్నాలజీ నాకన్నా మీకే తెలవాలి. ఇప్పుడు మీరు కాంపౌండర్స్, నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్ను, మీరు ఆల్రెడీ ఇందులో ఉన్న కాంపౌండర్స్, రైట్? దిస్ ఈజ్ వాట్ ద శాటిలైట్. ఈ శాటిలైట్కి మనము దేన్ని
ఉంచాము లేదా దేన్ని కలపడం జరిగింది అంటే దేన్ని ఎక్విప్ చేయడం జరిగింది అంటే ఒక ప్రత్యేకమైన పరికరం. దిస్ ఈజ్ వాట్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. దీన్నే సెన్సార్ అని చెప్పేసి అంటాం. సెన్సార్ ఇదేం చేస్తూ ఉంటుంది అంటే ఇది భూమి కదా, ఈ భూమిలో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ ద జరియా కోల్ మైన్ అనుకుందాం. సో జరియా కోల్ మైన్స్ మీకు చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు. సో జరియా కోల్ మైన్స్ లోపల ఏముంటుంది? దట్ ఈస్ కోల్ ఈస్ దేర్, కోల్ బొగ్గు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా ఇక్కడ జరియా కోల్ మైన్స్ దగ్గర ఉండేటువంటి కోల్ ఏదైతే అంటే జరియా అనే ప్రాంతం లోపల దెర్ ఈస్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ మినరల్, ఒక ప్రత్యేకమైనటువంటి మినరల్ అనేది ఉంది అని ఎవరు గుర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే సెన్సార్. సెన్సార్ ఇప్పుడు దీన్ని గుర్తించి ఆ గుర్తించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెంట్ టు ది గవర్నమెంట్. సో ఇక్కడ మనకు గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్ అంటే శాటిలైట్స్ ఇచ్చేటువంటి సమాచారాన్ని రిసీవ్ చేసుకునేటువంటి సెంటర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం గ్రౌండ్ స్టేషన్స్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే గ్రౌండ్ స్టేషన్ నథింగ్ ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ను ఎప్పుడైతే సెన్సార్ గ్రౌండ్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి, జరియా అనేటువంటి ప్రాంతం దగ్గర ఏదో ఒక రకమైనటువంటి మినరల్ అనేది ఉంది. ఆ మినరల్ షుడ్ బి ద కోల్, అది కోల్గా గుర్తించబడింది. మరి ఈ విధంగా గుర్తించబడినటువంటి కోల్ ఎంత డిపాజిట్స్ను కలిగి ఉంది, ఎంత మొత్తంలో ఉంది, దాని నిల్వలు ఎంతవరకు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే గవర్నమెంట్కు రావడం జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ ఉంది అనుకోండి ఇక్కడ ఈ పర్టికులర్ రీజన్ లోపల, ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఈ 1000 మెట్రిక్ టన్స్ ఆర్ 1000 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ను యూజ్ చేసి మనం ఎంత మొత్తం లోపల ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. గాట్ ఇట్? మరి ఎంత మొత్తం లోపల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఎక్కడెక్కడికి ఏ ప్రదేశాలకు మనం సప్లై చేయొచ్చు, మీన్స్ ట్రాన్స్మిషన్ చేయొచ్చు అనే పాలసీ గవర్నమెంట్ డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలా అంటే కోల్ కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాడీ ఉంది, హుస్సేన్ సాగర్ వాటర్ బాడీ ఉంది. హుస్సేన్ సాగర్ లోపల వాటర్ ఎంత మేరకు ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ ఎవరు సెన్స్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం డ్యామ్ ఉంది. శ్రీశైలం డ్యామ్ లోపలికి కృష్ణా ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పుడు కృష్ణా రివర్ ఇన్ఫ్లో వస్తుంది. మనకు ఎంత మేరకు ఇన్ఫ్లో వస్తుంది, దాని మట్టం లోపల డెప్త్ ఎంత ఉన్నది, ఎంత నిండింది, ఇంకా ఎంత నిండవలసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీరు చాలా ఎవ్రీ 2 years ఒకసారి యూ విల్ ఎక్స్పీరియన్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ దట్ ఈస్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్. సో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అని చెప్పేసి మీరు చాలా ఫ్రీక్వెంట్గా ఇది వింటూ ఉంటాం. ఇండియా స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్. ఇండియా స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే భారతదేశం లోపల మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత ఉన్నది అనే దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి రిపోర్టును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ లొకేటెడ్ ఎట్ డెహ్రాడూన్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లోపల ఉన్నటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవ్రీ 2 years ఒకసారి మీన్స్ దట్ ఈస్ బేసికల్లీ అ బయన్నియల్ రిపోర్ట్స్, ద్వివార్షిక రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ రిపోర్టును వీళ్ళు ఇస్తూ ఉంటాం. ఈ రిపోర్టు ఎలా ఇస్తారు? భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరిగి మొత్తం దేశం అంతా తిరిగి ఒక్కొక్క చెట్టును లెక్కించి 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 రిపోర్ట్ తయారు చేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఉందా? అంత సీన్ ఉందా? లేదు కదా. మరి ఏ విధంగా భారతదేశం లోపల ఈ పర్టికులర్ మనకు ఆ టెరిటరీ లోపల ఇంత ఫారెస్ట్ కవరేజ్ ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉంది అని ఖచ్చితంగా ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్. ఆ ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీని మొత్తం కూడా సెన్స్ చేస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి ట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి కంప్లీట్గా సెన్స్ చేయడం జరుగుతుంది. ఎవరు? సెన్సార్. దేనికి సంబంధించినటువంటి సెన్సార్ అంటే రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్కి సంబంధించినటువంటి సెన్సార్. కాబట్టి ఇక్కడ మీరు ఈ కాంటెక్స్ట్ తీసుకున్నట్లయితే మీకు సెన్సార్స్ లోపల కూడా చాలా రకాల సెన్సార్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లోపల ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ తయారీకి సంబంధించి ఏ సెన్సార్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే లిస్ అనేటువంటి సెన్సార్, లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ అని చెప్పేసి అంట. ఈ లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ అనేటువంటి సెన్సార్ ఏదైతే ఉందో ఇక్కడ భారతదేశం లోపల అటవీ విస్తీర్ణాన్ని పర్టికులర్గా
అక్యురేట్గా గుర్తించడం కోసం మనం యూజ్ చేస్తున్నటువంటి సెన్సార్. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇంట్రో పార్ట్ లోపల జస్ట్ రిమోట్ సెన్సింగ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది రాయాలి. ఇదంతా రాయద్దు. గాట్ ఇట్? నంబర్ 1. నంబర్ 2, కమ్యూనికేషన్ సాటిలైట్స్. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన పార్లమెంట్ లోపల బడ్జెట్ ఇంట్రొడ్యూస్ కావడం జరిగింది నిన్న. సో బడ్జెట్ ఇంట్రొడ్యూస్ అయ్యింది. మనం హైదరాబాద్ లోపల కూర్చుంటున్నాం. మనం చదివే దగ్గర, మనం కూర్చున్న దగ్గరనే కంప్లీట్గా ఈ విధంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను పార్లమెంట్ లోపల ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, మీన్స్ లోక్సభ లోపల ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా పాసిబుల్? ఆమె ఎక్కడో ఉన్నది, మనం ఎక్కడో ఉన్నాము. ఒక బ్లడీ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ సే, ఇఫ్ యూ యూస్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే దట్ విల్ ఈల్డ్ యూ గుడ్ రిజల్ట్స్. ఈ బ్లడీ టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది చాలా డేంజర్. ఇది ఓకే, ఇది మీరు ప్రాపర్గా వాడినట్లయితే ఇట్ విల్ ఈల్డ్ యూ గుడ్ రిజల్ట్స్. అదర్వైజ్ ఇది మలేషియస్ రిజల్ట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, చాలా చెడు రిజల్ట్ని ఇచ్చేపడే అవకాశం ఉంటుంది. గాట్ ఇట్? కాబట్టి అక్కడ ఆమె బడ్జెట్ను ప్రవేశపెడితే మనం ఎక్కడో కూర్చొని ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఏ విధంగా సాధ్యం? ఏ విధంగా ఇది అవుతుంది? లైవ్ అని చెప్పేసి ఉంటుంది కదా, లైవ్. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ వన్ కైండ్ ఆఫ్ సాటిలైట్. దట్ సాటిలైట్ ఈస్ కమ్యూనికేషన్ సాటిలైట్. ఈ కమ్యూనికేషన్ సాటిలైట్ ను ఈ సర్ఫేస్ ఉంది కదా, భూమి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక 36,000 కిలోమీటర్స్ హైట్, 36,000 కిలోమీటర్ల ఎత్తు లోపల మనము దిస్ ఈస్ వాట్ ద ఆర్బిట్. దిస్ ఈస్ పర్టికులర్లీ ద జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. జియో స్టేషనరీ ఆర్బిట్, భూ స్థిర కక్ష. మీరు చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు ఈ పదాలని కూడా. భూ స్థిర కక్ష లోపల ప్రవేశపెడతాం దేన్ని? కమ్యూనికేషన్ సాటిలైట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ ద కమ్యూనికేషన్ సాటిలైట్. మరి భూమి యొక్క ఉపరితలానికి చాలా ఎత్తు లోపల ఉంది కాబట్టి అది చాలా ఎక్కువ ఏరియాను కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లోపల జరిగినటువంటి ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగింది అనుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ లోపల ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఇమీడియట్గా ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లోపల లైవ్లో చూడగలుగుతున్నాం. ఎందుకు ఆ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, యుఎస్ఏ లోపల ఫ్లడ్స్ వచ్చాయి. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ టీవీలు వెళ్తుంటాయి కదా, ఒక వ్యాన్ వెళ్తుంటుంది కదా. ఇక్కడ ధర్నా చేశారుగా మీరు, మొన్న ధర్నా చేసినప్పుడు ఒక వ్యాన్ వస్తుంది. వ్యాన్ రాగానే దానికి ఉన్నటువంటి కంప్లీట్గా యాంటీనా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మైక్ పట్టుకొని ఒక మనిషి ఉంటాడు, ముందు ఒక మనిషి ఉంటాడు. ఎందుకు 1:100 ఇవ్వాలి, ఎందుకు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు తన యొక్క రిసీవర్ ఏదైతే ఉందో, సో దానికి యాంటీనా కనెక్షన్ ఉంటుంది కదా. యాంటీనా ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ ద యాంటీనా. సో ఈ యాంటీనాకు ఈ సాటిలైట్కు లింక్ ఉంటుంది. ఇక్కడ ఇతను మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో అది యాంటీనా నుంచి సాటిలైట్కి, సాటిలైట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి కదా, యుఎస్ఏ అన్నాం కదా, యుఎస్ఏ దిస్ ఈజ్ వాట్ ద ఇండియా. సో ఇండియా లోపల మళ్ళీ ఈ సాటిలైట్ ఇండియా లోపల ఏవైతే పెద్ద పెద్ద యాంటీనాస్ ఉంటాయో ఆ యాంటీనాస్కి ఇక్కడ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, ఇక్కడ మారుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సాటిలైట్స్ దెన్ సాటిలైట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇమీడియట్గా ఈ విధంగా ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటిలైట్ను మనము కేవలం ఇక్కడ ఒక 1000 కిలోమీటర్స్ హైట్ లోపల పెట్టామనుకోండి. 1000 కిలోమీటర్స్ అంటే కేవలం ఇండియాను మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది. అంటే హైట్ ఎంత పెరిగితే అంత కవరేజ్ పెరుగుతుంది అన్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం. 2nd ఫ్లోర్ నుంచి అక్కడ వరండా నుంచి బయటకు చూస్తే కొంత ఏరియా మనకు కనబడతాం. అదే 10th ఫ్లోర్కి వెళ్తే ఇంకా ఎక్కువ, 50th ఫ్లోర్కి వెళ్తే మీది పోవచ్చు, చూడవచ్చు చుట్టుపక్కల. గాట్ ఇట్? కాబట్టి అంటే ఈ కమ్యూనికేషన్ కోసం అంటే ప్రపంచం లోపల ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్, ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ను చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకొని ఎవరైతే వినియోగదారులు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కోసం ఉద్దేశించినటువంటి సాటిలైట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఏమంటాము అంటే కమ్యూనికేషన్ సాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. మీరు వింటూ ఉంటారు, ఏం వింటుంటారు మీరు? ఇన్సాట్ సాటిలైట్స్ అంటారు కదా.
ఇండియన్ నేషనల్ శాటిలైట్స్ ఆర్ జీసాట్ అని చెప్పేసి జియో సింక్రొనైజింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేషన్ శాటిలైట్స్. దెన్ నావిగేషన్. నావిగేట్ అంటే అర్థం ఏంటి? నావిగేట్ నథింగ్ బట్ రికగ్నైజింగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు, ఆ వస్తువు బల్ల కావచ్చు, కుర్చీ కావచ్చు, రాయి కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ను మనం ఐడెంటిఫై చేయడం లోపల తోడ్పడేటువంటి శాటిలైట్స్ ఏ రకానికి సంబంధించినవి అంటే నావిగేషనల్ శాటిలైట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? ఓలా క్యాబ్స్, ఊబర్ క్యాబ్స్ ఇవన్నీ మనం చేస్తాం కదా, బుక్ చేస్తాం. బుక్ చేసి మనం అశోక్ నగర్లో అమిగోస్ దగ్గర ఉన్నాం. మీరు ఎక్కడున్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ ఎగ్జాక్ట్ పొజిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బుక్ చేయగానే ఇన్ఫర్మేషన్ గోస్ టు ద సాటిలైట్, దెన్ సాటిలైట్ టు ది ఓలా ఆర్ ఊబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కస్టమర్ డెలివరీ సర్వీసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ కావడం జరిగిందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దెన్ మీ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్కి సంబంధించిన సమాచారం వాళ్ళకి అందుతుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని దే రీచ్ టు యూ. గాట్ ఇట్? సో ఇది మనకు 3 రకాలుగా ఉంటుంది. మరి ఈ 3 రకాల శాటిలైట్స్ వల్ల ఈ 3 అంశాల లోపల మనకు చాలా 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 డిసిషన్ మేకింగ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఎలాంటి డిసిషన్స్ వస్తాయి, డిసిషన్ మేకింగ్కు ఎలాంటి సమాచారాన్ని ఈ ఉపగ్రహాలు మనకు అందిస్తాయి అనేది మీకు ప్రశ్న. మరి ఇంట్రోలో ఏం రాస్తారు? అంతరిక్ష సాంకేతికతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంతరిక్షం అంటే ఏంటి? అంతరిక్షం అంటే స్పేస్, స్పేస్ అంటే అంతరిక్షం. డెఫినేషన్లు ఏం రాయాల్సిన పని లేదు, ఓకేనా? సో మనం ఒకవేళ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు పేపర్ పర్టికులర్ పేపర్కి వెళ్తే 10 మార్కర్ క్వశ్చన్స్ ఆర్ 8 మార్కర్ ఆర్ 6 మార్కర్ ఆర్ 5 మార్కర్ 4 మార్కర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు 10 out of 10 ఎక్స్పెక్ట్ చేయకండి. 10 మార్కుల ప్రశ్నలు మాత్రమే ఎగ్జామ్లో రావు. పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల క్వశ్చన్ అనేది కంప్లీట్గా స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ద క్వశ్చన్ మే బి 5 + 5, 6 + 4, 8 + 2, 7 + 3 ఇలా ఉంటా. కాబట్టి ఆర్ 4 + 4 + 2. ఓకే, సో ఇలా అంటే మనం ఎస్ఏ రాస్తున్నాం కాబట్టి ఎస్ఏకి సంబంధించి అడిగిన అంశాలు ఆ 3 కాబట్టి ఆ 3 అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఈ 3 యొక్క ఇన్ఫర్మేషన్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంట్రో లోపల పెట్టండి. పెట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా మీరు ఇవ్వచ్చు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ దేనికి? రిమోట్ సెన్సింగ్కి సంబంధించినటువంటి ఒక అడ్వాంటేజ్ ఆర్ ఒక అప్లికేషన్ ఎలా ఉన్నది, లైక్ ఇప్పుడు ISFR రిపోర్ట్ మీరు పాయింట్అవుట్ చేయండి. దెన్ కమ్యూనికేషన్ సాటిలైట్స్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఏదైనా ఇవ్వండి. మీరు లైవ్ టెలికాస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ నావిగేషన్కి సంబంధించి మీరు ఊబర్ ఓలా ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే ఇలా చాలా రకాల అంశాలు, చాలా రకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతరిక్ష సాంకేతికతలు మనకు అందిస్తున్నాయి. మనకు ఇన్ ద సెన్స్ ఇక్కడ 3 కాంటెక్స్లు, గవర్నమెంట్కి కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్కి కావచ్చు, లేదా మనం ఇండివిజువల్గా మనకు ఓన్లీ ఇండివిజువల్ బెనిఫిట్కి సంబంధించినటువంటి సమాచారం అయినా కావచ్చు. అంటే ఇలా మనకు చాలా రకాల సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్క సెక్టార్ని, ఒక్కొక్క సెగ్మెంట్ని కనుక పూర్తి స్థాయి లోపల విశ్లేషణ చేస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు మీరు బాడీకి వెళ్ళండి. సో బాడీకి వెళ్తే అప్పుడు ఈ 3 సెగ్మెంట్స్ క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేశాడు. కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అందించడం జరిగింది స్పేస్ టెక్నాలజీ అనేది మీరు నీట్గా పాయింట్అవుట్ చేయండి. చాలా ఉంటాయి, మరి కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్, థౌజండ్స్ ఆఫ్ కంటెంట్ ప్రొవైడ్ చేసినటువంటి దాఖలాలు మనకు ఉన్నా. మనం అన్నీ రాయలేం కదా. అన్నీ రాస్తే అది ఎస్ఏ ఎందుకు అవుతుంది? అది పుస్తకం అవుతుంది. మనం 3 రాయాలి కదా ఎస్ఏలు. మరి 3 రాయాలి. స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ డెఫినిట్ స్పేస్ లోపల, డెఫినిట్ టైం లోపల మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ అందంగా, ఆకర్షణీయంగా పదాల పొందిక, పదాల అనుసంధానం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, జాగ్రత్తగా కంటిన్యూ చేస్తూ ఆ ఫ్లో ఏదైతే ఉందో ఫ్లో ఎక్కడా కూడా మిస్ కాకుండా వాళ్ళని ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. మీకు తెలిసే ఉంటుంది, మీకు రేపు గ్రూప్ 1 లోపల మీకు సర్వీస్ రావాలి అంటే
అన్ని పేపర్లు చదవాల్సిందే. బట్ పేపర్ 1, పేపర్ 4, పేపర్ 5 అండ్ పేపర్ 6 ఈ 4 పేపర్లు మీ యొక్క సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని డిసైడింగ్ చేసేటువంటి ఫ్యాక్టర్గా ఈ 4 పేపర్స్ ఉంటాయి. అంటే మిగతా 2 పేపర్లు చదవద్దా సార్ అంటే చదవాలి కంపల్సరిగా అన్ని పేపర్స్ అన్ని కాంపోనెంట్స్ చదవాల్సిందే. బట్ మనం ఎంత రాసినా కూడా మార్కులు రానటువంటి పేపర్లు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ పేపర్ను డిడి బస్ గారిని తీసుకొచ్చి లక్ష్మీకాంత్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాసినా కూడా వాళ్ళకి 10 out of 10 వాళ్ళకే రావు. మరి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలని మనం చదువుతున్నాం. ఓకే, అంటే క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఎంత సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంది, సైంటిఫిక్ ప్రాపర్టీ ఉన్నది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉందో మనం డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రఫీ ఉన్నది. జాగ్రఫీ ఈజ్ బేసికల్లీ అ సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. కాబట్టి మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్లఫ్ చేయడానికి ఉండదు కదా, బ్లఫ్ చేయడానికి ఉండదు. మీరు జనరల్ ఎస్సే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని కనుక మీరు 3 ఉన్నాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ కాంబినేషన్, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్, మీరు ఎడ్యుకేషన్ను సాటిస్ఫై చేయలేరు. మీరు ఎడ్యుకేషన్ ఎస్సేని కనుక చూజ్ చేసుకున్నట్లయితే మీరు సాటిస్ఫై చేయలేరు ఇవాల్యుయేటర్కు వాని దగ్గర ఎంతో కొంత సమాచారం ఉంటుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెఫినెట్ ఎందుకు అనంటే కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క అప్లికేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. అంతే, మనము ఏదో ఒకటి కల్పితాలు వేసి కల్పితాలకు దూరంగా ఉండేదే సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి మీరు ఎంత మంచి కంటెంట్ని కనుక ప్రొవైడ్ చేస్తే అంత మంచి మార్కులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్ చూద్దాం. ఏంటి ఆ సెగ్మెంట్ అంటే గవర్నమెంట్. సో మరి గవర్నమెంట్కి సంబంధించి ఇది ఫస్ట్ సెగ్మెంట్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం రాయాలి? ఇప్పుడు మనకు బేసిక్గా కనిపించేటువంటి శాటిలైట్స్ 3 రకాలని చెప్పేసి అనుకున్నా కదా, 3 రకాల శాటిలైట్స్. ఆ 3 రకాల శాటిలైట్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ను మనము ఒక అందంగా, దేర్ ఇస్ ఎ డైలాగ్ ఇన్ అతడు మూవీ, యూ షుడ్ రిమైండ్ ఇట్, యూ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ వెన్ యు ఆర్ రైటింగ్ ఆర్ వెన్ యు ఆర్ ప్రొవైడింగ్ యువర్ ఆన్సర్. మీరు ఆన్సర్ను ప్రొవైడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా అతడు మూవీ లోపల ఒక డైలాగ్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటండి? ఇటుకలు పద్ధతిగా అమర్చినట్లు. ఇట్లాంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మీరు మైండ్ లోపల పెట్టుకోవాల్సిందే. గ్రూప్ 2 లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి అవసరం లేదు. కానీ ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఫ్లో మిస్ అయింది అనుకోండి, ఫ్లో మిస్ అవుతే ఇవాల్యుయేటర్ ఇబ్బంది పడుతుంటాడు, ఇవాల్యుయేటర్ బోర్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవాల్యుయేటర్కు మీరు రాసినటువంటి కంటెంట్లో 100కు 100% నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీకు తెలిసింది ఇవాల్యుయేటర్కు తెలియకుండా ఉండొచ్చు, ఇవాల్యుయేటర్కు తెలిసింది మీరు రాయకుండా ఉండొచ్చు. ఏదైనా ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్, ఇజంట్ ఇట్? బట్ మనం రాసే కంటెంట్, మనం ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది కొంత చదివే విధంగా ఉండాలి. ఆ ఫ్లో ఎక్కడ కూడా తగ్గొద్దు, మిస్ కావద్దు. ఇంకా అంటే అతను ఒక్కొక్క పాయింట్ కానీ ఒక్కొక్క పారాగ్రాఫ్ ఏదైతే ఉందో చూస్తుంటే అతను ఇంప్రెస్ అవుతూ ఉండాలి. ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతూ ఉండాలి మీ పట్ల. సాఫ్ట్ కార్నర్ కనుక డెవలప్ చేయలేదు అనుకోండి, మీరు 3 ఎస్సేల లోపల ఫస్ట్ ఎస్సే ఫెయిల్ అయ్యారు అనుకోండి, దట్ రిఫ్లెక్ట్స్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎస్సే. మీరు ఫస్ట్ ఎస్సే లోపల ఏదో ఒకటి బ్లఫ్ చేసే కార్యక్రమానికి రూపకల్పన నాంది పలికారు అనుకోండి, సెకండ్ థర్డ్ ఎస్సే పైన అతను ఫస్ట్ చూడగానే ఒక నెగటివ్ సెన్స్ అతనిలో డెవలప్ అవుతూ ఉంటుంది. పాజిటివ్ కార్నర్ ఉండదు, నెగటివ్ కార్నర్తోనే మీ పేపర్ను ఇవాల్యుయేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఇవాల్యుయేట్ చేసినప్పుడు అతను మైండ్ సెట్ చేసుకొని ఉంటాడు కాబట్టి 50కి 20, 25 అలా. ఫస్ట్ ఎస్సే లోపల మీరు రాసినటువంటి ఎస్సే లోపల మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, ద ఇన్ఫర్మేషన్ మే బి ద పారాగ్రాఫ్, కొన్ని సందర్భాల లోపల అక్కడక్కడ పాయింటర్స్, కొన్ని సందర్భాల లోపల అక్కడక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్, ఎక్కడ ఏది డిమాండ్ చేస్తుందో అక్కడ ఆ లెవెల్ లోపల మీరు ఆన్సర్ కనుక ఇవ్వగలిగితే,
తప్పనిసరిగా ఇవాల్యుయేటర్ ఒక పాజిటివ్ కన్సర్న్ అనేది మీ పట్ల చూపుతాడు. కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధించి మీరు రాసేటప్పుడు కొన్ని అంశాలు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అగ్రికల్చర్ సెగ్మెంట్ ఉంది, అగ్రికల్చర్, సో వ్యవసాయ రంగం ఉంది నెంబర్ 1. నెంబర్ 2 రెండవది ఏంటి అంటే కార్టోగ్రఫీ ఉంది. నెంబర్ 3 ఓషనోగ్రఫీ. నెంబర్ 4 DMS, దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్, విపత్తు నిర్వహణ మద్దతు అని చెప్పేసే పేరుతో మనం దీన్ని పిలుస్తుంటాం. నెంబర్ 5 భువన్ పోర్టల్. నెంబర్ 6 VRC, that is Village Resource Centers. Number 7 Forestry and Biodiversity, అటవీ శాస్త్రం లేదా అటవీ రంగం మరియు జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంటాం తెలుగు లోపల. దెన్ నెంబర్ 8 NR, that is Natural Resources, natural resources. Number 9 internet. So internet is very familiar. Government offices గానీ గవర్నమెంట్ సిస్టమ్స్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అది ఏ దేశం లోపల రన్ అవ్వాలి అన్నా తప్పనిసరిగా ఈ రోజు లోపల ఇంటర్నెట్ ప్లేస్ అ వైటల్ ఆర్ క్రూషియల్ రోల్. కాబట్టి ఇలా కొన్ని రకాల సెగ్మెంట్స్ని కనుక మీరు పాయింట్అవుట్ చేసి ప్రతి సెగ్మెంట్కి మీరు దాన్ని డిస్క్రైబ్ చేశారు అనుకోండి, ఒక పద్ధతి ప్రకారం ఆన్సర్ అనేది ముందుకు వెళ్తూ ఉంటాం. లేదా వేగ్గా ఇష్టం వచ్చిన మాదిరిగా మనం ఆన్సర్ కనుక రాసినట్లయితే దట్ దట్ గివ్స్ రాంగ్ కన్సర్న్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఇవి ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. మీ దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి మనం డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అగ్రికల్చర్, మరి అగ్రికల్చర్ లోపల ఎలాంటి ఇంపార్టెన్స్ ఆర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ను మనకు శాటిలైట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా అగ్రికల్చర్ అనేది ఒక ఆబ్జెక్టే కాబట్టి, ఒక మొక్కనే కాబట్టి ఆ మొక్కను సెన్స్ చేసేది ఎవరు అంటే మళ్ళీ IRS, దట్ ఈస్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నమాట. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రాప్ ఫీల్డ్, ఇది ఒక నేల, ఒక 5 acres ఆర్ 10 acres ల్యాండ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 acres ల్యాండ్. గాట్ ఇట్. మరి ఈ 10 acres ల్యాండ్ లోపల ఈ సాయిల్ ఉంటుంది కదా, ఈ సాయిల్స్ లోపల మనకు చాలా రకాల సాయిల్స్ ఉంటుంది. దట్ మే బి ద బ్లాక్ సాయిల్, అది నల్ల నేల కావచ్చు, నల్ల రేగడి నేల కావచ్చు. దట్ మే బి ద రెడ్ సాయిల్, ఎర్ర నేల కావచ్చు. లేకపోతే దట్ మే బి ద లెటరైట్ సాయిల్, లెటరైట్ నేల కావచ్చు, ఏదైనా కావచ్చు. గాట్ ఇట్. మరి ఇక్కడ ఈ సాయిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వాట్ ద సాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్. ఇప్పుడు ఈ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఏం చేస్తుంది, ఈ సాయిల్ ఏదైతే ఉందో మట్టి రేణువులు ఉంటాయి కదా, సాయిల్ పార్టికల్స్, మట్టి రేణువులు. మరి నల్ల మట్టి రేణువులు ఒక రకంగా ఉంటాయి, ఎరుపు మట్టి రేణువులు ఒక రకంగా ఉంటాయి, లెటరైట్ సాయిల్కి సంబంధించిన సాయిల్ పార్టికల్స్ ఒక రకంగా ఉంటాయి. అంటే వాటి యొక్క కాంపోజిషన్, వాటి యొక్క సంఘటనం, కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఈ సెన్సార్ రిసీవ్ చేసుకొని గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ 10 acres ఒకరిది ఉంది, ఇంకొక 50 acres ఒకరిది ఉంది, ఒక రైతుది, ఇంకో 2 acres ఒక రైతుది ఉంది. ఇట్లా ఒక విలేజ్ లోపల లేదా ఒక మండల్ లోపల, ఒక డిస్ట్రిక్ట్ లోపల సో ఫార్మర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇలా సాయిల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. మరి జరిగినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కదా. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అధికారులు వెళ్ళి ఈ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రాలు తెలుసు కదా మీకు, మీరు వినుండా. కృషి విజ్ఞాన కేంద్రాల లోపల పనిచేసేటువంటి సైంటిస్టులు కానీ అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దే ఇంటరాక్ట్ విత్ ద ఫార్మింగ్ కమ్యూనిటీస్. వాళ్ళు ఆ రైతు సముదాయాలతో రైతులతో ఇంటరాక్ట్ అయ్యి రైతులకు వీళ్ళు గైడ్ చేస్తారు. ఎలాంటి గైడ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సాయిల్ రెడ్ సాయిల్ అనుకుందాం. రెడ్ సాయిల్ అవుతే ఎలాంటి పంటలు పండించాలి,
ఇరిగేషన్ అంటే వాటర్ ఏ విధంగా, నీటిపారుదల వసతులను ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి ఎరువులను వాడాలి, ఏ పంటకు ఎలాంటి ఎరువులను వాడాలి, ఏ టైం లోపల వాడాలి, ఏ టైం లోపల పురుగు మందులు దట్ ఈస్ వాట్ పెస్టిసైడ్స్ను స్ప్రే చేయాలి. గాట్ ఇట్. మరి ఇది రెడ్ సాయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ సాయిల్ అయితే ఈ రైతుకి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరొక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ లోపల ఏ నేల లోపల ఏ పంటలు పండించాలి, ఆ సాయిల్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఏ టైం లోపల ఎలాంటి పంటలను పండించడమే కాకుండా పంట ఎలాంటి అంటే సాయిల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాయిశ్చర్ లేదు అనుకోండి, మాయిశ్చర్ కంటెంట్ లేదు అనుకోండి, తేమ లేకపోతే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలగాలి, మాయిశ్చర్ను ప్రొవైడ్ చేయడం కోసం, మాయిశ్చర్ను ప్రిజర్వ్ చేయడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ రైతులు చేపడితే పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది శాటిలైట్స్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా గవర్నమెంట్ ఒక పాలసీని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ పాలసీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం లోపల ప్రాబ్లం ఏముంటుంది, శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం. శాటిలైట్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఉంది. మనకేం తెలుసు, రైతులకు ఏం తెలుసు, బ్లాక్ సాయిల్ అనగానే కాటన్ కల్టివేట్ చేస్తుంటాం. మరి ఇయర్ లాంగ్ ఆర్ ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల తరబడి బ్లాక్ సాయిల్ లోపల కాటన్ మాత్రమే కల్టివేట్ చేస్తే వాట్ అబౌట్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ ఫర్టిలిటీ ఏమవుతుందండి, డ్రాప్ అవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఈ అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం కాటన్ క్రాప్ వేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మనం క్రాప్ రొటేట్ గనక చేస్తే, పంట మార్పిడి గనక చేస్తే, పంట మార్పిడి నెక్స్ట్ ఒక లెగ్యూమ్ క్రాప్ నథింగ్ బట్ ఏదో ఒక శనగనో లేకపోతే వేరుశనగనో ఏదో ఒకటి, ఓకే, అప్పుడు సాయిల్ ఫర్టిలిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత సీజన్ లోపల మళ్ళీ సేమ్ దట్ ఈస్ కాటన్. సో ఈ విధంగా వీళ్ళు అంటే ఈ అగ్రికల్చర్ సైంటిస్టులు గనక ఈ ఫార్మింగ్ కమ్యూనిటీకి కరెక్ట్గా గైడ్ గనక చేసినట్లయితే తప్పనిసరిగా భారతదేశం లోపల ఫుడ్ గ్రెయిన్ యొక్క ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, సో ఉత్పత్తి మరియు ఉత్పాదకతలు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది పరిస్థితి. అదే విధంగా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, ఇది వాతావరణం అనుకోండి, వాతావరణం అట్మాస్ఫియర్ లోపల హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది అనుకోండి, తేమ ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు పెస్ట్స్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పెస్ట్ అంటే చీడపీడలు అంటారు కదా, కీటకాలు, ఇన్సెక్ట్స్ పంటలపైన అటాక్ చేసి పంట దిగుబడిని కంప్లీట్గా ఏం చేస్తాయి, డ్రాప్ చేస్తాయి. మరి ఇప్పుడు ఏం చేస్తుంది శాటిలైట్ అంటే వాతావరణంలో ఈ పర్టికులర్ విలేజ్లో ఈ పర్టికులర్ మండలం లోపల ఈ ప్రాంతం లోపల ఈ ఎన్వైరన్మెంట్ ఆర్ ఈ అట్మాస్ఫియర్ లోపల మాయిశ్చర్ కంటెంట్, హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ శాటిలైట్ రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు అక్కడ అధికారులు వెళ్ళి ఈ పర్టికులర్ మండల ఆర్ డిస్ట్రిక్ట్ లోపల హ్యూమిడిటీ కంటెంట్ వాతావరణంలో ఎక్కువగా ఉంది కాబట్టి హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా, వైరస్, అదర్ పెస్ట్స్ లైక్ ఇన్సెక్ట్స్ పంటలపైన అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పెస్టిసైడ్స్ను దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా ఏ కండిషన్లోనే స్ప్రే చేయడానికి అనుకూలంగా పెస్టిసైడ్స్ను మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అసలు ఇస్తున్నారా? కానీ ఇస్తారు కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నప్పటికీ భారతదేశం లోపల సో ఇండియా ఈజ్ బేసికల్లీ అన్ అగ్రేరియన్ నేషన్, వ్యవసాయ ఆధారిత దేశం. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు భారతదేశం లోపల రైతులు చాలా ఎక్కువ మొత్తం లోపల ఉన్నారు. కాబట్టి భారతదేశం గ్రామీణ దేశం, వ్యవసాయ ఆధారిత దేశం. ఇలాంటి కాంటెక్స్ లోపల పాపం అంటే సైంటిస్టులు ఇచ్చినా కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పాపం రైతులు చదువుకోకపోవడం వల్ల అర్థం కాలని కండిషన్ లోపల కూడా వాళ్ళు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకునే పరిస్థితి లేదు. గాట్ ఇట్. సో ఇలా మనకు అగ్రికల్చర్ సెక్టార్ లోపల ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిసిషన్స్ అనేవి ఉంటాయి. దెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ కార్టోగ్రఫీ. సో గ్రఫీ నథింగ్ బట్ గ్రాఫ్ అండి. కార్టో అంటే అర్థం ఏంటి అంటే టౌన్. సో టౌన్ ప్లానింగ్ అన్నమాట.
సో టౌన్ ప్లానింగ్ అంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించి గవర్నమెంట్ మీకు చాలా ఫ్రీక్వెంట్గా వినుంటా, ప్రతి టౌన్కు ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. విన్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది అనుకోండి, హైదరాబాద్కి ఒక పర్టికులర్ మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. మరి హైదరాబాద్లో పాపులేషన్ చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతే కట్టడాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కట్టడాలు పెరిగితే ఈ పర్టికులర్ సిటీ ఏదైతే ఉందో అదేమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఎక్స్పాండ్ అయినప్పుడు కాలానుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది చేంజ్కు లోను కావాలి, మార్పులు చెందాలి. మరి ఈ విధంగా మార్పులు చెందాలి అంటే ఎక్కడెక్కడ ఎటువైపు టౌన్ అనేది ఎక్స్పాండ్ కావడం జరుగుతుంది, ఎటువైపు ఎక్స్పాండ్ అవుతే బాగుంటుంది అనేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను రూపుదిద్దేలా చూడడం కోసం ఈ శాటిలైట్స్ మొత్తం కూడా ఆ పర్టికులర్ టౌన్, ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కదా మీకు తెలుసుగా, ఇదే చెప్తాను బేసిక్ ఎగ్జాంపుల్. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇక్కడ వేశారు, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా మలపాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శాటిలైట్స్. ఇష్టం వచ్చినట్లయితే మనం కన్స్ట్రక్ట్ చేయలేం కదా, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేస్తే జనాలందరూ ఇళ్లలో ఉండే రోడ్ల మీద ఉంటాం, ఎందుకంటే వాళ్ళ హక్కులు పోతుంటాయి కదా. కాబట్టి ఇలాంటి కాంటెక్స్లో ఎక్కడెక్కడ ఎలాంటి టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ నిర్వహించాలి, రోడ్స్ ఏ విధంగా వేయాలి, బ్రిడ్జెస్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, హై రైజ్ టవర్స్ ఉంటాయి కదా, ఓకేనా. ఇప్పుడు జీవో నంబర్ మనకు హైదరాబాద్లో ఒక పర్టికులర్ జీవో ఉంటుంది, ఏంటా జీవో 111 జీవో. 111 జీవో పరిధి లోపల అత్యధికంగా వాటర్ బాడీస్ ఉన్నాయి, జలాశయాలు ఉన్నాయి. అంటే హైదరాబాద్ నగరం బాగా పెరగబోతున్నది కాబట్టి ఈ జలాశయాల యొక్క అవసరం ఎంతైనా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 111 జీవోను కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 111 జీవో కనుక లిఫ్ట్ చేస్తే, గత గవర్నమెంట్ ప్రయత్నం చేసింది కానీ ఇంకా పర్మిషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు, ఒకవేళ కనుక లిఫ్ట్ చేసినట్లయితే అప్పుడు ఏమయ్యే అవకాశం ఉంటుందండి, మొత్తం 111 జీవో ఏరియా ఏదైతే ఉందో హై రైజ్ అపార్ట్మెంట్స్ పెరుగుతాయి. అప్పుడు హైదరాబాద్ మొత్తం వాటర్ స్కేర్సిటీతో భవిష్యత్తు లోపల నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ ఐఆర్ఎస్ శాటిలైట్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ 111 జీవోను బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సంబంధిత ప్రభుత్వాలు, సంబంధిత పట్టణ ప్రభుత్వాలు, దట్ ఈస్ వాటిని అర్బన్ లోకల్ బాడీస్ ULBs ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు కార్టోగ్రఫీకి సంబంధించి. మీరు చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటారు కదా, చండీగఢ్ ఈజ్ ఎ ప్లాన్డ్ టౌన్ లైక్ ద టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మీరు చాలా వెరీ ఫ్రీక్వెంట్గా చదువుతుంటారు, మాట్లాడుతుంటారు. సింధు నాగరికతకు సంబంధించినటువంటి పట్టణ ప్రణాళిక ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నగరం ఏది అని అంటే చండీగఢ్. మరి అంత ప్రాపర్గా ఆ టౌన్ ప్లానింగ్ ఉండాలి, ఉన్నది, భవిష్యత్తులో ఉండబోతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ బై ద రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. గాట్ ఇట్? అలాంటి టౌన్ ప్లానింగ్ ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి మాక్సిమం టౌన్స్ లోపల అప్లై చేయాలి అంటే ఇలాంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీన్స్ స్పేస్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, స్పేస్ టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. గాట్ ఇట్? సో ఇది రెండవది. మూడవది ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ, ఓషన్ అంటే సముద్రం, సముద్రాలు, మహాసముద్రాలు ఏవైతే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వాట్ ద సీ ఆర్ ఓషన్, యూ కెన్ సీ దిస్ ఈస్ ద బేస్ ఆర్ బాటమ్ ఆఫ్ ద ఓషన్. ఇది సముద్రం యొక్క అడుగు భాగం. సో దిస్ ఈజ్ వాట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. ఇది ఉపరితల ప్రదేశం, ఉపరితల భాగం. గాట్ ఇట్? మరి ఇప్పుడు ఓషనోగ్రఫీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ ద ఐఆర్ఎస్ శాటిలైట్. ఇది శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓషనోగ్రఫీ లోపల? చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. నేను జస్ట్ ఐ టచ్ 2 to 3 అప్లికేషన్స్ ఓన్లీ. 2-3 అంశాలు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ ఓషన్ లోపల మనకు ఫిషరీ పొటెన్షియల్ జోన్స్ ఉంటాయి, FPZs, ఫిషరీ పొటెన్షియల్ జోన్స్. అంటే ఫిషెస్ ఎక్కువగా ఏ ప్రదేశం లోపలనైతే చేపలు అత్యధికంగా అందుబాటు లోపల ఉండడం జరుగుతుందో అలాంటి ప్రదేశాన్ని మనం ఏ ప్రదేశంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే
ఫిషరీ పొటెన్షియల్ జోన్స్ అని చెప్పేసి అంటాం. సముద్రం అనేది మనకు కనుచూపు మేరకు కూడా హద్దులు మనకు కనబడవు, అంత వైడ్గా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. మరి మొత్తం సముద్రం అంతా గాలించి సముద్రం అంతా తిరిగి చేపలు పట్టలేరు కదా. క్లెవర్, మీకు కూడా చెప్తున్నా, దిస్ ఈస్ అప్లికేబుల్ టు యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్. క్లెవర్, ఇంటెలిజెంట్, స్మార్ట్ వర్క్ ఈజ్ నీడెడ్ ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్. పోటీ పరీక్షల లోపల మనం విజయ డంకా మోగించాలి అంటే క్లెవర్ వర్క్, స్ట్రాటజిక్ వర్క్, ఇంటెలిజెంట్ వర్క్ అనేది అవసరం. ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని లోపల సంవత్సరాల తరబడి ఒకే పేపర్ని చదివారనుకోండి, అక్టోబర్ దాకా ఒకే పేపర్, నాకు ఈ పేపర్ అంటే బాగా ఇష్టం, నాకు ఈ పేపర్ అంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ నేను ఇవ్వగలుగుతా, 150 మార్కులకు 140 మార్కులు నేను తెచ్చుకోగలుగుతా అని ఒకే పేపర్ అక్టోబర్ వరకు చదివారనుకోండి, రైట్. సో ఇది చాలా స్ట్రాటజిక్, క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్ వర్క్ ఈజ్ నీడెడ్ ఫర్ క్లియరింగ్ ఆర్ క్రాకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. గాట్ ఇట్. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ లోపల ఇక్కడ ఈ పర్టికులర్ జోన్, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇలా ఫిషెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ బాగా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు గుర్తిస్తారు? ఇది ఎవరికి ఇస్తుంది? గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, ఫిషరీ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఫిషర్మెన్ గ్రూప్స్ ఉంటాయి ప్రతి కోస్టల్ రీజన్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ యు నో ఇండియా. ఓకే, సో ఇది వైజాగ్ కోస్టల్ రీజన్ అనుకుందాం. ఇది ఈ కోస్టల్ రీజన్ లోపల ఉండేటువంటి ఫిషర్మెన్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ ఫిషర్మెన్ గ్రూప్స్ కి ఈ పర్టికులర్ లొకేషన్ లోపల హై పొటెన్షియాలిటీ ఉంది ఫిషెస్ కి సంబంధించి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వీళ్ళకు రావడం జరిగిందో అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా బోట్ వేసుకొని డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారు? ఈ లొకేషన్కి వెళ్తారు. ఈ లొకేషన్కి వెళ్ళి క్యాచ్ చేస్తారు ఫిష్. దానివల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే, నెంబర్ 1, మొత్తం సముద్రం అంతా తిరగకుండా వాళ్ళ టైం సేవ్ అవుతుంది. నంబర్ 2, రెండవది ఏంటి? టైం సేవ్ కావడమే కాదు, ఆ బోట్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మూవ్ కావడానికి ఫ్యూల్ ఏదైతే ఉందో, ఫ్యూల్, ఇంధనం, వాళ్ళు వాడేటువంటి ఫ్యూల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యూల్స్ సేవ్ కావడం జరుగుతూ ఉంటుంది. గాట్ ఇట్. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మరి ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఓషనోగ్రఫీ లోపల కనబడతా ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, సాల్ట్ పొటెన్షియల్ జోన్, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నటువంటి జోన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు సాటిలైట్స్ ఇస్తూ ఉంటాయి. లైక్ ఫిషరీ పొటెన్షియల్ జోన్స్ మాదిరిగా సాల్ట్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, మనకు సముద్ర తీర అన్ని ప్రాంతాల లోపల సాల్ట్ తయారు కావడం జరగదు కదా. మనకు దండి మార్చ్ లోపల మీరు చదువుకుంటా ఉంటారు, దండి ఆ పర్టికులర్ లొకేషన్ లోపల సాల్ట్ మేకింగ్ అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది. అంటే అన్ని ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతం ఉన్నంత మాత్రాన అన్ని ప్రదేశాల లోపల సాల్ట్ మేకింగ్ అనేది జరగదు. కాబట్టి ఎక్కడైతే ఆ పొటెన్షియాలిటీ ఉంటుందో, ఎక్కడైతే ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఈ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గాట్ ఇట్. సో ఇలా అదే విధంగా ఈ హై టైడ్, లో టైడ్స్ వస్తాయి కదా, ఆటుపోటులు, ఈ ఆటుపోటులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాతావరణం లోపల కలిగేటువంటి చేంజెస్ ఉంటాయి కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు దూరదర్శన్ రానున్న 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో చెదురు మొదురు జల్లులు, ఆ వర్షం, భారీ వర్షం పడుతుంది, ఇన్ఫర్మేషన్ చెదురు మొదురు జల్లులు, అప్పుడప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు ఓషనోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్. సో పర్టికులర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే విపత్తుల నిర్వహణ, విపత్తుల యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, ఎలా పసిగడతాయి ఉపగ్రహాలు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సముద్ర సర్ఫేస్ ఉంది కదా, అలలు వస్తుంటాయి కదా, ఈ అలలు ఒకవేళ సడన్ గా ఒక 10 meters హైట్ ఆర్ 20 meters హైట్
ఆర్ అప్ టు 30 to 40 మీటర్స్ హైట్ లోపల అవి రేజ్ అయింది అనుకోండి, దట్ ఇండికేట్స్ వాట్? జనరల్గా మనకు నార్మల్గా అలలు వస్తూ ఉంటాయి, ఒక 1 మీటర్ కూడా ఉండదు, 1 మీటర్ రేంజ్ లోపల అలలు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అలల యొక్క హైట్ సడన్ గా రైజ్ అయింది అనుకోండి, రైజెస్ అప్ టు 5 meters ఆర్ 10 meters, సమ్ టైమ్స్ 15, 20, 30 meters. మరి అది దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే దట్ ఇండికేట్స్ ద అక్కరెన్స్ ఆఫ్ సునామీ. సునామీ రాబోతుంది, సునామీ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు పసిగట్టడం జరుగుతూ ఉంటుంది అంటే సాటిలైట్ పసిగట్టి ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఎలాంటి డిసిషన్? కోస్టల్ జోన్ లోపల ఎవరైతే బృందాలు ఉన్నాయో వాళ్ళను అలర్ట్ చేయడం జరుగుతుంది. ఫిషర్మెన్ గ్రూపులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఒకవేళ ఫిషర్మెన్ బోట్ లోపల సముద్రం లోపలికి వెళ్తే వాళ్ళని ఇమీడియట్గా బ్యాక్ రమ్మని చెప్పి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అని చెప్పేసి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎందుకంటే సునామీ వచ్చి కోస్టల్ రీజన్ లైన్ మొత్తం ఏం చేస్తుందండి, డివాస్టేషన్కు లోన్ చేస్తుంది. అక్కడ మొత్తం పోల్స్ అన్ని కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ కంప్లీట్గా బ్లాక్ అవుతుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం అక్కడ ఉండేటువంటి రోడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్కి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి కదా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి చర్యలను చేపడుతుంది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ లైక్ సాటిలైట్స్. గాట్ ఇట్? కాబట్టి ఇలా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల కూడా ఇలాంటి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. దెన్ భువన్ పోర్టల్. సో భువన్ పోర్టల్ను ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇస్రో ఉందో, సో ఇస్రో వాళ్ళు ఈ భువన్ అనేటువంటి ఒక పోర్టల్ను, ఒక వెబ్సైట్ లాంటి వెబ్ పోర్టల్ను వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మరి ఏం చేస్తుంది ఈ భువన్ పోర్టల్ అంటే, సో ఇది కూడా IRS సాటిలైట్స్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ను బేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పుకున్నా చూడండి, ఏది వేస్ట్ ల్యాండ్స్, పర్టికులర్గా ఇది వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, బంజరు భూములు ఏవైతే ఉన్నాయో, సో ఈ వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించి వాటిని ఏ విధంగా కల్టివేబుల్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేయాలి. సో వేస్ట్ ల్యాండ్స్ ఏ ల్యాండ్స్ గా కన్వర్ట్ కావాలండి? కల్టివేబుల్ ల్యాండ్ మీన్స్ అగ్రికల్చర్ కు సూట్ ఆర్ అగ్రికల్చర్ కు ఫిట్ అయ్యేటువంటి ల్యాండ్స్ గా మనం కన్వర్ట్ చేయగలగాలి. మరి ఆ విధంగా చేయగలిగితే ఏంటి లాభము? భారతదేశంలో పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో అది ప్రతిరోజు జనాభా పెరుగుతూనే ఉంది భారతదేశం లోపల. మరి పెరుగుతున్నటువంటి జనాభాకి తగిన రీతి లోపల ఫుడ్ గ్రెయిన్స్ సప్లై కావట్లేదు. ఫుడ్ గ్రెయిన్స్ సప్లై పక్కకెడితే అసలు ప్రొడక్షన్ జరగట్లేదు. మరి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ మనం పెంచాలి అంటే కల్టివేబుల్ ల్యాండ్ను మనం పెంచాలి. కల్టివేబుల్ ల్యాండ్నే పెంచాలా అంటే ప్రొడక్షన్తో పాటు ఉన్న ల్యాండ్ యొక్క ప్రొడక్టివిటీని కూడా పెంచాలి మనం. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము ఇక్కడ భువన్ అనేటువంటి ఒక పర్టికులర్ పోర్టల్ను డిజైన్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ దేనిపైన వర్కౌట్ చేస్తూ ఉంటుంది అంటే IRS సాటిలైట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని భారతదేశం లోపల ఎక్కడెక్కడ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ వేస్ట్ ల్యాండ్స్ ఏ విధంగా రిక్లమేట్ చేయాలి, బంజరు భూములను ఏ విధంగా పునరుద్ధరించాలి, వాటి పునరుద్ధరణకు ఏ భూమి లోపల ఏ మూలకం లోపం జరిగింది ఆ మూలకాన్ని ప్రొవైడ్ చేయడం. రైట్? సో దానికోసం ఈ భువన్ పోర్టల్ అనేది ఉంది. దెన్ VRCs, విలేజ్ రిసోర్స్ సెంటర్స్. విలేజ్ రిసోర్స్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అరౌండ్ ఒక 473 విలేజ్ రిసోర్స్ సెంటర్స్ భారతదేశం లోపల ఉన్నాయి. సో దే వర్క్ అండర్ ఇస్రో. అవి ఇస్రో ఆధ్వర్యం లోపల ఇస్రో కింద పనిచేసేటువంటి కేంద్రాలు. మరి పేరులోనే ఉంది కాబట్టి విలేజ్ రిసోర్స్ సెంటర్స్ అంటే ప్రతి గ్రామం లోపల ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి వనరులు అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి వనరులు అందుబాటు లోపల ఉన్నాయి, ఆ రిసోర్సెస్ని ఏ విధంగా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికోసం భారతదేశం లోపల VRCs ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రాలేగావ్ సిద్ధి పేరు విన్నారా? రాలేగావ్ సిద్ధి ఏంటండి? రాలేగావ్ సిద్ధి ఈజ్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరు. ఎవరి ఊరు? అన్నా హజారే గారు పుట్టినటువంటి ఊరు. అతను రిటైర్ అయ్యి ఊరికి వచ్చిన తర్వాత ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే
మొత్తం ఇట్లా హిలీ కొండ ప్రాంతాలు హిలీ రీజియన్స్ ఉంటాయి, కొండ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ విలేజ్ ఉంటుంది. ఇట్లా గ్రౌండ్ వాటర్ లేదు, మొత్తం గ్రౌండ్ వాటర్ అనేది లేదు అక్కడ ఆ ప్రదేశం. వర్షాపాతం లేదా అంటే ఉన్నది కొంత వర్షాపాతం, రెయిన్ఫాల్ ఈజ్ సమ్వాట్ బెటర్. మరి దాన్ని ప్రాపర్గా అంటే రిసోర్సెస్ ఉంది, రెయిన్ఫాల్ ఉంది, వాటర్ ఉన్నది, రెయిన్ఫాల్ ద్వారా వస్తుంది, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ యూటిలైజేషన్. అతను వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొండ ప్రాంతాల లోపల, ఏటవాల్ ప్రాంతాల లోపల వాటర్ ఈ విధంగా వర్షాపాతం పడగానే ఇమీడియట్గా ఏమవుతుందండి, రన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మరి రన్ ఆఫ్ అవుతున్నటువంటి వాటర్, పారుతున్నటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని ఆపగలగాలి మనం. మరి దానికోసమే ఇక్కడ చిన్నగా అక్కడక్కడ ఇక్కడ ఒక వాటర్ షెడ్ కన్స్ట్రక్ట్ చేశారు. వచ్చింది వాటర్, ఇక్కడ చిన్న రిజర్వాయర్ ఫామ్ అయింది, నిండింది. మళ్ళీ నిండింది కాబట్టి నెక్స్ట్ కొంత దూరంలో ఇంకొక వాటర్ షెడ్స్, ఇంకొక రిజర్వాయర్, ఇది ఫిల్ అయింది. మళ్ళీ ఇంకొక వాటర్ షెడ్, ఇంకొక రిజర్వాయర్, ఇట్లా మొత్తం కూడా రిజర్వాయర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అవైలబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అవైలబుల్ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నటువంటి అంశానికి ఒక బెస్ట్ అండ్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాలేగావ్ సిటీ. ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాటర్ స్టోరేజ్ ఉంది అంటే చుట్టుపక్కల ప్రాంతాల లోపల అగ్రికల్చర్ పొటెన్షియాలిటీ పెరిగింది. రైతులు పంటలు పండిస్తున్నారు. ఇది కాకముందు అక్కడ చాలా హ్యూజ్ మైగ్రేషన్ ఉండేది, వలస ఉండేది. ఎందుకంటే పొటెన్షియాలిటీ లేదు, వాటర్ లేవు, పంటలు పండించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఉపాధి కోసం, జీవనాధారం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకు వాళ్ళు వలస వెళ్ళేది, మైగ్రేట్ అయ్యేది. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్ అక్కడ కనబడిందో అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, సర్ఫేస్ వాటర్ కూడా స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. దెన్ అగ్రికల్చర్ డెవలప్ అయింది. ఎప్పుడైతే అగ్రికల్చర్ ఒక పర్టికులర్ రీజియన్ లోపల డెవలప్ కావడం జరుగుతుందో అప్పుడు ఆ పర్టికులర్ రీజియన్ లోపల నివసించేటువంటి ప్రజల దగ్గర, పర్టికులర్ రైతుల దగ్గర డబ్బులు అందుబాటులోపలికి వస్తాయి, పొదుపు పెరుగుతుంది. మరి డబ్బులు అందుబాటులోపలికి వస్తే వాళ్ళ పిల్లలను మంచి స్కూల్లో చదివించడానికి అవకాశం ఉంది. మంచి స్కూల్లో చదివిస్తే ఆ ప్రదేశం లోపల హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ స్ట్రెంథెన్ అవుతుంది. వాటర్ స్టోరేజ్ జరిగింది కాబట్టి అక్కడ ఫిషరీ డెవలప్ అవుతుంది. అక్కడ ఆ ప్రదేశంలో అక్కడ బయోడైవర్సిటీ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంటుంది ఆ ప్రదేశం లోపల. మరి ఎప్పుడైతే డబ్బులు రావడం జరిగిందో, హ్యూమన్ రిసోర్సెస్ ఆ ప్రదేశం లోపల డెవలప్ కావడం జరిగిందో అప్పుడు వాళ్ళు రాజకీయాల లోపల కూడా ఎంటర్ అయి మంచి రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే అన్ని రంగాల లోపల వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది మనకు ఈ ప్రదేశం లోపల కనబడతా ఉంటుంది. కాబట్టి అలా ఇది అంటే విలేజ్ రిసోర్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే ప్లే అ వైటల్ రోల్. అంటే రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ కాంటెక్స్ట్ వచ్చింది. దెన్ ఫారెస్ట్రీ అండ్ బయోడైవర్సిటీ. మరి ఫారెస్ట్రీ అటవీ శాస్త్రానికి సంబంధించి, అడవులకు సంబంధించి భారతదేశం లోపల ఏ రకానికి సంబంధించిన అడవులు ఉన్నాయి. భారతదేశంలో అకార్డింగ్ టు 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏం చెప్పడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. సో వన్ పర్టికులర్ టెరిటరీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 33% ఆఫ్ ఫారెస్ట్ కవరేజ్. ఒక పర్టికులర్ భౌగోళిక ప్రదేశం లోపల, ఇక్కడ పర్టికులర్ భౌగోళిక ప్రదేశం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. మరి ఇండియా లాంటి భౌగోళిక ప్రదేశం లోపల మినిమం 33% అటవీ విస్తీర్ణం ఉండాలి అని చెప్పేసి 1952 లోపల భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ అటవీ విధానం చెప్తుంది. మరి ఇప్పుడు ఉందా? లేదు. మరి లేదు అనేటువంటి సమాచారం ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే సాటిలైట్స్. ఏ రూపంలో అంటే ISFR రిపోర్ట్. ఓకేనా, మనకు ISFR 2021 రిపోర్టే లేటెస్ట్ రిపోర్ట్. ఇప్పుడు యాక్చువల్గా రావాలి 2023 రిపోర్ట్ వస్తుంది త్వరలో, భవిష్యత్తు లోపల వస్తుంది, సమీప భవిష్యత్తు లోపల. ఓకేనా. సో మరి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ తయారు చేయడానికి మరి భారతదేశం లోపల మీరు జాగ్రఫీ లోపల అడవుల రకాల గురించి చదువుతుంటారు. ఎలాంటి అడవులు ఉన్నాయి? స్క్రబ్ ఫారెస్ట్, ముళ్ళ పొదలు ఉన్నాయా? లేదా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అరణ్యాలు ఉన్నాయా? లేకపోతే డెసిడ్యువస్ ఫారెస్ట్, ఆకురాల్చే అడవులు ఉన్నాయా? లేదా ఆకురాల్చే అడవుల లోపల తేమ గల, సో మాయిస్ట్ అండ్ డ్రై, ఎలాంటి అడవులు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకు ఏ విధంగా తెలుస్తుందండి?
శాటిలైట్స్. ఎందుకంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఈ ఆబ్జెక్ట్ పైన సెన్సార్కి సంబంధించిన రేస్ ఈ ఆబ్జెక్ట్ పైన పడితే దీని ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. ఈ బాటిల్ పైన పడితే ఆ బాటిల్ అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఆ రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది, ఎమిట్ చేసే ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఏ ఆబ్జెక్ట్ ఎలాంటి ఫ్రీక్వెన్సీతో ఎమిట్ చేయడం జరుగుతుంది రేస్ను అనే ఆ లక్షణాన్ని బేస్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ఏంటి, ఇదేంటి, 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 ఇదేంటి అనేది మనం డిసైడ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అడవుల లోపల కూడా రకాలు ఎందుకు ఏ విధంగా డిసైడ్ కావడం జరిగిందంటే ఆ సెన్సార్ ఏదైతే ఉందో అది ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ప్లాంట్ పైన ఒక్కొక్క రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని భారతదేశం లోపల ఈ రకాల అడవులు అనేవి ఉన్నాయి అనేటువంటి క్లారిటీ మనకు వస్తుంది. ఇంత కవరేజ్ ఉంది అనేటువంటి క్లారిటీ మనకు వస్తుంది. అంటే భారతదేశం లోపల 21 పాయింట్ చేంజ్ ఉంది అనుకోండి ఫారెస్ట్ కవరేజ్, అంటే అది గవర్నమెంట్కి ఎలాంటి ఇండికేషన్ ఇస్తుందండి? ఇంబ్యాలెన్స్గా ఉంది, ఇంబ్యాలెన్స్ ఎకోసిస్టమ్ భారతదేశంలో ఉంది, దట్ షుడ్ బి బ్యాలెన్స్డ్, అది బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఇండికేషన్ గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే వనీకరణ కార్యక్రమాలు, ఎక్కడెక్కడ బంజరు భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫారెస్ట్ భూములు ఉండి డిఫారెస్టేషన్కు లోనైనటువంటి భూముల లోపల మనం ఎలాంటి ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ని మనం చేపట్టాలి అనేటువంటి పాలసీస్ను గవర్నమెంట్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దెన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. అంటే భారతదేశంలో ఒకటే, ఐ విల్ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు పులుల జనాభా, పులుల సెన్సస్ తెలుసు కదా, పులులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కదా. మరి ప్రతి వ్యక్తి తిరిగి లెక్క పెట్టాడు కదా. కాబట్టి భారతదేశం లోపల ఈ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, చిరుత పులులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర యానిమల్స్ ఏవైతే భారతదేశం లోపల ఉన్నాయో సిగ్నిఫికెంట్ యానిమల్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడెక్కడ అత్యధికంగా వేట జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు నల్లమల ఫారెస్ట్ ఉంది అనుకోండి. నల్లమల ఫారెస్ట్ లోపల గతం లోపల వచ్చినటువంటి సెన్సస్ లోపల 26 టైగర్స్ ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ సెన్సస్ లోపల 20 టైగర్స్కి పడిపోయింది అనుకోండి. దట్ ఇండికేట్స్ వాట్? పోచింగ్ ఎక్కువగా జరుగుతుంది అక్కడ, హంటింగ్ అండ్ పోచింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి, వేట చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గత రిపోర్ట్లు ఎక్కువగా ఉన్నటువంటి పులులు పెరగాలి కానీ తగ్గాయి. మరి తగ్గాయి అంటే అక్కడ వాటి యొక్క కన్జర్వేషన్ ఏదైతే ఉందో, సంరక్షణ చర్యలను మనము సమర్థవంతంగా చేపట్టాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది అని గవర్నమెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని మీరు అన్నిట్లకు అప్లై చేసుకోండి. దెన్ న్యాచురల్ రిసోర్సెస్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా జరియా కోల్ మైన్స్ అని చెప్పేసి, అలా మీకు KGF కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకేదైనా ఐరన్ ఓర్స్ ఉంటాయి కదా, ఇనుప గనులు, సో కాపర్ ఓర్స్, జింక్, అస్బెస్టాస్ ఏవైనా కావచ్చు, అన్ని రకాల మినరల్స్కి సంబంధించి. దెన్ వాటర్ బాడీస్కి సంబంధించి ఇంతకుముందు చెప్పాను కదా, గతం లోపల IRS సాటిలైట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని శ్రీశైలం వాటర్ స్టోరేజ్ ఉంది కదా, ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది స్టోరేజ్ కెపాసిటీ అంటే సిల్టింగ్ పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఉంది కదా, అందులో రిజర్వాయర్ లోపల కూడా దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే సిల్టింగ్ ఎక్కువైంది. మట్టి ఉంది కదా, ఒండ్రు మట్టి, నది తీసుకొచ్చినటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి బాగా పెరగడం వల్ల ఏమవుతుందండి? స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. మరి స్టోరేజ్ కెపాసిటీ తగ్గింది అంటే అర్థం ఏంటి? రైతులకు వాటర్ ఎంత ఇవ్వాలో మనం ఇరిగేషన్ ఫెసిలిటీని మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేము అనేటువంటి ఇండికేషన్. మరి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? సిల్టింగ్ను మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే ప్లాన్ గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది మీకు వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి సాటిలైట్ కాన్స్టెలేషన్ ఉంటుంది, 49 సాటిలైట్స్ గ్రూప్ ఉంటుంది. వన్ వెబ్ ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఒక సంస్థ, అది యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి సంస్థ. దే కొలాబరేటెడ్ విత్ భారతి ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా. భారతి ఎంటర్ప్రైజెస్ భారతదేశం లోపల ఉన్నటువంటి సంస్థ.
వాళ్ళు ఏది వన్ వెబ్ ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్ వాళ్ళు యూకే బేస్డ్ ఆర్గనైజేషన్, అది ఈ రెండు ఆర్గనైజేషన్ కొలాబరేట్ కావడం జరిగింది. దేనికోసం అంటే మారుమూల ప్రదేశం లోపల కూడా 5G నెట్వర్క్ను ప్రొవైడ్ చేయాలి. అంటే విలేజెస్కి కూడా 5G నెట్వర్క్ కంటిన్యూస్గా 5G నెట్వర్క్ను సపోర్ట్ చేయడం, ఇంటర్నెట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం కోసము ఈ వన్ వెబ్ ఆఫ్ ఇండియా 1, వన్ వెబ్ ఆఫ్ ఇండియా 2 2 సార్లు ఈ శాటిలైట్స్ను ఇప్పటి వరకు మనం అంతరిక్షం లోపలికి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇలా మీకు స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ ఉన్నాడుగా, ఎలాన్ మస్క్కు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రపంచం మొత్తం కూడా కంటిన్యూస్గా ప్రొవైడ్ చేసేటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటువంటి శాటిలైట్స్ను అంతరిక్షం లోపలికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మనకు ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని రకాల ఆస్పెక్ట్స్ అండి. గాట్ ఇట్. దెన్ ద సెకండ్, రెండవది ఏంటండి, రైట్. సో ఇండస్ట్రీ. మీరు ఆన్సర్ రాసేటప్పుడు దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఆన్సర్ ఫర్ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్. మీకు అసలు ప్రతి ఒక క్వశ్చన్కి ఇలాగే రాయాలి అని చెప్పేసేటువంటి ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదండి. ఫిక్స్డ్ ఆన్సర్ నథింగ్ బట్ గ్రూప్ 1 లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లోపల ఏంటి పారాగ్రాఫ్లే రాయాలి అని చెప్పేసి దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఆన్సర్. ఏ క్వశ్చన్కి ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు. ఆ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీ ఆన్సర్ అనేది ఉండాలి. అక్కడక్కడ పారాగ్రాఫ్స్, అక్కడక్కడ పాయింటర్స్, అక్కడక్కడ ఫ్లో చార్ట్స్, అక్కడక్కడ ట్యాబ్యులేషన్, అక్కడక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లైక్ బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, అక్కడక్కడ మైండ్ మ్యాపింగ్ అవి అప్లై చేయండి. ఎస్ఏ అంటే ప్లేన్గా మీరు పారాగ్రాఫ్లు ఇచ్చుకుంటూ వెళ్ళకండి. దట్ ఈస్ రొటీన్ ఆన్సర్. దిద్దేవానికి ఎట్లా ఉంటుంది అంటే బట్ ఫీల్ కావాలి, ప్రతి పేజ్ ఫీల్ ఇవ్వాలి ఇవాల్యుయేటర్కి. అలాంటి ఆన్సర్ను డెవలప్ చేసుకొని రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రిపీటెడ్గా ఉండదు. మీరు వాడేటువంటి పదాల పొందిక ఏదైతే ఉందో దట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. అది ఎట్టి పరిస్థితి లోపల రిపీట్ కావద్దు. పదజాలం ఎట్లా ఉండాలంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి, ఆహా ఓహో అనిపించాలి పదజాలం. మరి జనరల్ ఎస్సే అనేది ఒక ఆర్ట్. జనరల్ ఎస్సే రాయడం ఒక ఆర్ట్. 10 మార్కుల ప్రశ్నకు ఆన్సర్ రాయడం ఒక కళ అయితే 50 మార్కుల జనరల్ ఎస్సేకు ఆన్సర్ రాయడం అనేది అద్భుతమైన కళ. మరి అద్భుతమైనటువంటి కళలో మీరు వాడేటువంటి పదజాలం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితి లోపల రిపీట్ అయ్యే విధంగా ఉండొద్దు. గాట్ ఇట్? రైట్. సో ఇండస్ట్రీ. మీరు ఇండస్ట్రీ లోపల చాలా అంశాలు ఉంటాయి. నేను జస్ట్ బ్రీఫ్గా ఇస్తే సరిపోతుందిగా. ఓకే. సో ఇక్కడ ఇండస్ట్రీ లోపల నానో టెక్ ఆర్ నానో సాటిలైట్స్. సో నానో సాటిలైట్స్ని మీరు మెన్షన్ చేయండి. నానో అంటే అర్థం ఏంటంటే, నానో అంటే డ్వార్ఫ్ అన్నమాట. నానో అనే పదానికి అర్థం చిన్న. నానో కార్లు ఉన్నాయి కదా, టాటా వాళ్ళు చేశారు. నానో అంటేనే స్మాల్ అన్నమాట. మరి నానో సాటిలైట్ నథింగ్ బట్ ద సాటిలైట్ దట్ వేస్ 1 to 10 kg, 1 kg నుండి 10 kgల బరువు ఉన్నటువంటి సాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నానో సాటిలైట్స్ అంటాం. మీరు రాసేటప్పుడు ఇప్పుడు ఇలాంటి డెఫినేషన్లు మీరు రాయొద్దు. ఓకేనా? జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నా, ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నా. మరి ఇలాంటి నానో సాటిలైట్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది నానో సాటిలైట్స్ను డిజైన్ చేయడం వల్ల. అంటే గతం లోపల ఏ విధంగా ఉండేవి? ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సాటిలైట్స్ మోర్ దాన్ 2000 kg ఉంటుందండి. ఒక్కొక్క కమ్యూనికేషన్ సాటిలైట్స్ మోర్ దాన్ 2000 kg ఉంటుంది. ఎందుకు అంటే కమ్యూనికేషన్ సాటిలైట్స్ చాలా సమర్థవంతంగా పనిచేయాలి అంటే ఆ సాటిలైట్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్విప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ని ఏమంటామంటే ట్రాన్స్పాండర్స్ అంటాం. ట్రాన్స్పాండర్స్. అదే రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ అయితే ఒక పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ను మనం ఎక్విప్ చేస్తాం, దాన్ని మనం సెన్సార్ అన్నాం ఇంతకుముందు. ఓకేనా? మరి ఈ సెన్సార్స్ను ఎక్విప్ చేయడం వల్ల, ట్రాన్స్పాండర్స్ను ఎక్విప్ చేయడం వల్ల సాటిలైట్ యొక్క వెయిట్ ఏమవుతుందంటే పెరుగుతుంది. బరువు ఏమవుతుందండి? పెరుగుతుంది. బరువు పెరిగినప్పుడు రాకెట్ యొక్క కెపాసిటీ కూడా ఎట్లా ఉండాలి? చాలా స్ట్రెంగ్తెన్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి రాకెట్స్. అంటే పెద్ద రాకెట్, పెద్ద సాటిలైట్. గతం లోపల మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ ఎంత ఉండేదండి? నోకియా ఉండేది గతంలో. ఇంత
కొంతకాలం తర్వాత మెమరీ కార్డ్స్ వచ్చాయి. మెమరీ కార్డ్ ఎంత ఉండదండి? 32 GB, 16 GB ఇంత ఉండేది, 16 GB. ఇప్పుడు మన మొబైల్స్ లోపల యూజ్ చేసేటువంటి మెమరీ కార్డ్ ఎంత ఉందని, ఇలా కొన్నింటిలో ఇన్బిల్టే ఉంది, కొన్నింటిలో ఎంత ఇంతే 512 GB, ఇంతే 512 GB. అంటే సైజ్ ఏమైందండి? తగ్గింది. స్టోరేజ్ కెపాసిటీ ఏమైందండి? పెరిగింది. అంటే ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సైజ్ అనేది ఏమవుతుంది అంటే, మరి అలాంటి శాటిలైట్స్ మనం తయారు చేసుకోవాలి ఇబ్బంది పడకుండా అనేది ఒక మంచి అంశం ప్రస్తుత ఆధునిక సమాజం లోపల. మరి దానిలో భాగంగా ఈ నానో శాటిలైట్స్ ను భారతదేశం లోపల ఉండేటువంటి చాలా రకాల స్టార్టప్ కంపెనీస్ అండ్ స్టూడెంట్స్, చాలా రకాల స్టూడెంట్స్ లైక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై ఉంది కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు చాలా రకాల నానో శాటిలైట్స్ ను తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ బెంగళూరుకు సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు చాలా రకాల శాటిలైట్స్ తయారు చేయడం జరిగింది. మీరు జుగ్ను అని చెప్పేసి వినుంటారు. స్వయం శాటిలైట్, సత్యభామ శాటిలైట్, ఎస్ఆర్ఎం శాట్, కలాం శాట్, పై శాట్, విన్నారా? ఇవన్నీ కూడా శాటిలైట్ నేమ్స్. అవన్నీ కూడా మాక్సిమం మనకు నానో రకానికి సంబంధించినటువంటి శాటిలైట్స్ అన్నమాట. అంటే చాలా తక్కువ బరువు ఉంటాయి. తక్కువ బరువు ఉంటే ఏమవుతుంది? ఒకే లాంచ్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాకెట్ ద్వారా 2000 kgల బరువు ఉన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే మనం లాంచ్ చేస్తాం అనుకోండి. 2000 kgల ద్వారా మనకు ఒక 2-3 ప్రాపర్టీస్ వస్తాయి. అలా కాకుండా 10 kgల బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ ను 2000 kgలకు ఈక్వివాలెంట్ గా ఎన్నింటిని పంపొచ్చు మనం? గాట్ ఇట్? అంటే అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో మనం శాటిలైట్స్ ను పంపొచ్చు. ఎక్కువ ప్రాపర్టీస్, ఎక్కువ బెనిఫిట్స్ ను, అప్లికేషన్స్ ను మనం పొందొచ్చు. మరి తక్కువ కాలంలో తయారు చేయొచ్చు శాటిలైట్ ను. గాట్ ఇట్? ఇలాంటి తక్కువ కాలంలో తయారు చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? తక్కువ శ్రమ పడుతున్నాం, హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ, ఖర్చు అయ్యేటువంటి ధనం కూడా తక్కువ. సో ఇలాంటి కాంటెక్స్ లోపల మనము ఈ నానో శాటిలైట్స్ ను డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ లోపల 3D ప్రింటింగ్. సో ప్రస్తుతం మీకు స్కై రూట్ టెక్నాలజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధావన్ 1 ఆర్ విక్రమ్ 1 అనేటువంటి ఒక రాకెట్, మనకు రాకెట్ ఉంటుంది కదా, రాకెట్ నథింగ్ బట్ లాంచ్ వెహికల్, ఏదైతే అంటే ఉపగ్రహం శాటిలైట్ ని అంతరిక్షం లోపల ఉండేటువంటి కక్ష లోపల ప్రవేశపెట్టేటువంటి వాహనం, వెహికల్ ఏదైతే ఉందో ఆ వాహనాన్ని, ఆ వెహికల్ ని మనం సింపుల్ గా టెక్నికల్ గా ఏమంటామంటే వాహక నౌక లేదా రాకెట్, లాంచ్ వెహికల్ ఆర్ రాకెట్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. మరి ఈ రాకెట్ తొందరగా తయారయ్యే విధంగా 3 డైమెన్షనల్ టెక్నాలజీతో మెషినరీ వాళ్ళే తయారు చేసుకునేటువంటి విధంగా ఒక టెక్నాలజీ తెరపైకి రావడం జరిగింది. దీనిపైన కూడా మీకు ఎస్సే రావచ్చు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఎస్సేలో రాకున్నా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ లోపల అడగడానికి అత్యధికంగా స్కోప్ ఉంటుంది 3D ప్రింటింగ్ టెక్నాలజీ పైన. సో ఇలా మనం రాకెట్స్ ను తయారు చేయడం జరుగుతుంది. ఇళ్లను తయారు చేస్తున్నాం. ఇల్లు అంటే ఈ కాంటెక్స్ట్ లో మనకు అవసరం లేదు, కానీ మనకు రాకెట్స్ ను తయారు చేయడం జరిగింది భారతదేశంలో 3D ప్రింటింగ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక రాకెట్ ను తయారు చేస్తాం, భవిష్యత్తు లోపల తయారు చేయబోయే రాకెట్స్ అన్ని కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీని బేస్ చేసుకొని తయారు చేయబోతున్నాం. మరి తయారు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తయారయ్యేటువంటి రాకెట్స్ ను తయారు చేసే సంస్థలు కూడా భారతదేశంలో పెరుగుతాయి. అంటే ఆ రకమైన ఇండస్ట్రీ అనేది ఏమవుతుందండి? పెరుగుతుంది. నానో శాటిలైట్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఇండియా లోపల పెరుగుతాయి. మరి వాటిని ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ అన్నింటినీ నానో శాటిలైట్ తయారు చేయదు. గవర్నమెంట్ అన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేసే రాకెట్స్ ను డెవలప్ చేయదు కదా. ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఎంటర్ అవుతాయి. మరి ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఎంటర్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ గవర్నమెంట్ ఎంటిటీ, దట్ ఈస్ NGE అని చెప్పేసి అంటాం. నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ అంటే ప్రైవేట్ ఫీల్డ్ లోపల పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే స్పేస్ సెక్టార్ కమ్స్ అండర్ ద స్ట్రాటజిక్ సెక్టార్ ఆర్ స్ట్రాటజిక్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వ్యూహాత్మక రంగాలు అని చెప్పేసి ఉంటాం. వ్యూహాత్మక రంగాలు, డిఫెన్స్ సెక్టార్ వ్యూహాత్మక రంగం, అటామిక్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ వ్యూహాత్మక రంగం, స్పేస్ టెక్నాలజీ వ్యూహాత్మక రంగం.
మరి ఈ రంగాల్లో అన్నింటినీ ఇష్టం వచ్చిన మాదిరిగా మనం ఇన్వైట్ చేయడానికి లేదు. కాకపోతే అంతరిక్ష విధానం, భారత జాతీయ అంతరిక్ష విధానం 2023 వచ్చింది. దానిపైన కూడా మీకు ప్రశ్న రావచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ స్పేస్ పాలసీ 2023ని లాంచ్ చేసి ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆ పాలసీ ప్రకారం ఏం చెప్తా ఉన్నది అన్నప్పుడు, ఆ పాలసీ కేవలం గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అంతరిక్ష సేవలు అనేవి, అంతరిక్ష టెక్నాలజీలు ఉండొద్దు, ప్రైవేట్ ఎంటిటీస్, నథింగ్ బట్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఎన్జిఈస్ ను కూడా ఇన్వైట్ చేయండి అని ఆ పాలసీ మెన్షన్ చేసింది. దానిలో భాగంగానే మీరు పేపర్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ధృవ ఏరోస్పేస్ టెక్నాలజీస్, స్కై రూట్ ఏరోస్పేస్ టెక్నాలజీస్, అగ్నికుల్ కాస్మోస్, దిగంతర టెక్నాలజీస్, అనంత టెక్నాలజీస్, విన్నారా పేర్లు? ఇవన్నీ కూడా ప్రైవేట్ స్టార్టప్స్, ఇవన్నీ కూడా అంకుర సంస్థలు అని చెప్పేసి అంటాం. ఇలాంటి అంకుర సంస్థలు భారతదేశం లోపల కొన్ని వందల వేల సంఖ్య లోపల ప్రస్తుతం డెవలప్ అవుతున్నాయి. అవి చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది అంటే 2023 డిసెంబర్ నాటికి, 2023 డిసెంబర్, దిస్ ఈస్ ద లేటెస్ట్ అండ్ లాస్ట్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్పేస్ సెగ్మెంట్. అంతరిక్ష రంగం లోపల పెట్టుబడులకు సంబంధించినటువంటి లేటెస్ట్ డాక్యుమెంట్ మనకి 2023 డిసెంబర్ లోపల వచ్చింది. ఇది అరౌండ్ 1000 crores గా ఉంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్స్ ఇండియా లోపల పెడుతున్నటువంటి పెట్టుబడులు అరౌండ్ 1000 crores అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఎంత పెరుగుతాయో మనం ఆలోచన చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే స్పేస్ ఎకానమీ ఇండస్ట్రీ లోపల, స్పేస్ ఎకానమీ, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎంత ఎకానమీని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికి, ఈ రోజు నాటికంటే $8 billion. 8 billion. ఇది 2050 నాటికి ఇది $100 billion కి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్థర్ డి లిటిల్ అనేటువంటి రిపోర్ట్ రీసెంట్ గా చెప్పింది. ADL అంట. ADL. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మరొక ముఖ్యమైనటువంటి గమనిక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, అది జనరల్ ఎస్ఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు మిగతా పేపర్స్ కు సంబంధించినటువంటి ఆన్సర్ను ప్రజెంట్ చేసేటప్పుడు వేగ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్పాను, స్పేస్ ఎకానమీ ఇంత 2050 నాటికి ఇంత అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను కదా, అవుతుంది అని చెప్పేసి రాసిరు అనుకోండి, తను రాశారు, మేడం ఏం రాశారు అంటే సేమ్ కంటెంట్ను కోట్ చేశారు. ఏంటి? ఆర్థర్ డి లిటిల్ వారి యొక్క రిపోర్టు ప్రకారం భారతదేశం లోపల ప్రస్తుతం ఇంత, 2050 నాటికి ఇంత స్పేస్ ఎకానమీ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్థర్ డి లిటిల్ ను కనుక మెన్షన్ చేసినట్లయితే దట్ గివ్స్ యూ గుడ్ ఇంప్రెషన్. ఆ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి వాల్యూ అడిషన్ అంటారు కదా, ఆ పదం విన్నరా? వాల్యూ అడిషన్. తేడా ఏం లేదు, ఇది లేకుండా కూడా మీరు డేటాని ఇవ్వచ్చు. కానీ ఇది చెప్పినట్టుగా మీరు కనుక డేటాని ఇచ్చారనుకోండి, వాల్యూ అడిషన్ అంట. అంటే పేపర్ను ఇవాల్యుయేట్ చేసేటువంటి వ్యక్తికి ఒక పాజిటివ్ కన్సర్న్ వస్తుందని చెప్పాను కదా, ఇలాంటి వాటి వల్ల పాజిటివ్ కన్సర్న్ డెవలప్ అవుతుంది. ఓకేనా? ఒక వ్యక్తిని లైక్ అమర్త్య సేన్ కోట్ చేస్తూ మీరు ఏదైనా ఆన్సర్ ఇచ్చారనుకోండి, ఒక పాయింట్ ఇచ్చారనుకోండి, లేదా ఒక సంస్థను కోట్ చేసి ఇచ్చారనుకోండి, లేదా ఒక స్కాలర్ను కోట్ చేస్తూ ఇచ్చారనుకోండి, గాట్ ఇట్? ఇలాంటి వాటి వల్ల మన యొక్క ఆన్సర్ యొక్క క్రెడిబిలిటీ ఏమైతే ఉంటుందో మన పట్ల ఇవాల్యుయేటర్కి పెరుగుతుంది. గాట్ ఇట్? కాబట్టి ఇట్లా ఈ స్పేస్ ఎకానమీ అనేది డెవలప్ కావడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వల్ల రోబోటిక్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే మీరు చాలా సందర్భాల లోపల చదువుకుంటారు, వ్యోమమిత్ర భవిష్యత్తు లోపల మనం గగన్యాన్ ద్వారా అంతరిక్షం లోపలికి పంపించబోతున్నటువంటి ఒక హ్యూమనాయిడ్ హాఫ్ రోబో, హ్యూమనాయిడ్ అంటే మానవుని మాదిరిగా ఉండేటువంటి హాఫ్ రోబో పేరు వ్యోమమిత్ర. అంటే తన ఫీమేల్ రోబో అన్నమాట. ఫీమేల్ రోబోను మనం పంపించబోతున్నాం. సో దాని తర్వాత గగన్యాన్ పంపించిన తర్వాత
అంతరిక్ష రంగానికి రోబోటిక్ సెక్టార్కి మధ్య లోపల చాలా రకాల ఇండస్ట్రియల్ ఎంఓయూస్ జరుగుతుంటాయి. ఇండస్ట్రియల్ ఎంఓయూస్, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి. కాబట్టి రోబోటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రంగా మనకు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. గాట్ ఇట్? అండ్ స్పేస్ టూరిజం, స్పేస్ టూరిజం అంతరిక్ష పర్యాటకం అని చెప్పేసి అంటాం. భవిష్యత్తు లోపల ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీరందరికి గ్రూప్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అట్లా లెట్స్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ ఆన్ ద మార్స్ అంటారు. మార్స్, అంగారక కుజగ్రహానికి వెళ్ళి ఒక కప్ కాఫీ తాగుద్దాంపా అని చెప్పే పరిస్థితి ఫ్యూచర్లో రావచ్చు. ఇట్ మే హ్యాపెన్. ఓకే, కాబట్టి ఇలాంటి స్పేస్ టూరిజం ఇక్కడ కూడా ప్లాట్స్ కొంటున్నారు కదా, రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొంటారు కదా. సరదాగా శనిగ్రహం మీద ఒక ప్లాట్ తీసుకున్న మొన్ననే ఇలా ఉంటుంది పరిస్థితి. స్పేస్ టూరిజం అక్కడ కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది, అక్కడ కూడా హోటల్స్ పెట్టే పరిస్థితి ఉంటుంది. అలా సరదాగా వెళ్ళొద్దామని చెప్పేసి తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్గా ఇస్రో వాళ్ళు డిజైన్ కూడా చేశారు స్పేస్ టూరిజం పైన. 2035 నాటికి స్పేస్ టూరిజం లోపల భారతీయుల్ని స్పేస్ టూరిజం పైకి పంపాలి. 15 minutes టూరిజం, 15 minutes కంప్లీట్గా భూమి చుట్టూ మొత్తం కూడా తిరిగి రావాలి. 15 నిమిషాలు తిరిగి వస్తే ఎంత ఛార్జ్ వేయబోతున్నారో కూడా మెన్షన్ చేశారు. 6 crores. 15 నిమిషాలు తిరిగి వస్తే 6 కోట్ల ఛార్జ్తో భవిష్యత్తు లోపల ఇస్రో వాళ్ళు ఈ స్పేస్ టూరిజంను కూడా ఒక పాలసీని డిజైన్ చేస్తున్నారు. 2047 స్పేస్ విజన్ 2047 అని చెప్పేసి, స్పేస్ విజన్ 2047. గాట్ ఇట్? సో ఇలా మీకు ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉందో, సో ఈ సెక్టార్ లోపల కూడా మనకు స్పేస్ టెక్నాలజీ చాలా ఉంటాయి. గాట్ ఇట్? దెన్ ఇండివిజువల్గా ఫైనల్గా మనకి ఏముంటాయి? సో ఇండివిజువల్ డిసిషన్ అంటే స్పేస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఇండివిజువల్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందుతుంటాం అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం పాయింట్అవుట్ చేస్తారు అంటే పర్టిక్యులర్గా టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, జిపిఎస్ టెక్నాలజీ, జిపిఎస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అండ్ డిటిహెచ్ అండ్ యువికా, ఉన్నతి ఎట్సెట్రా. ఓకే, సో ఇలా మీరు వీటిని పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేయండి. టెలిమెడిసిన్ తెలుసు కదా, టెలి అంటే దూరం, డిస్టెన్స్, మెడిసిన్ అంటే వైద్య విధానం. అంటే దూరం లోపల పేషెంట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఈజ్ దేర్ విత్ అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ లోపల ఒక డాక్టర్, ఎక్స్పర్ట్ సర్జనా లేకపోతే ఫిజిషియన్ ఉంటారు. దెన్ ఆదిలాబాద్ అడవుల లోపల ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేషెంట్ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రాలేని కండిషన్లో ఉన్నారనుకోండి. పేషెంట్ ఈజ్ దేర్ ఇన్ ద విలేజ్, ఎక్స్పర్ట్ ఆర్ ఎఫిషియంట్ ఆర్ రెప్యూటెడ్ సర్జన్ ఆర్ ఫిజిషియన్ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ ఉంటాడు, ఊరు లోపల పేషెంట్ ఉంటారు, కానీ ఇద్దరి మధ్య లోపల కాన్వర్జేషన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే టెలిమెడిసిన్ అంటాం. లైక్ మీకు 3 Idiots మూవీ తెలుసు కదా. 3 Idiots లోపల కరీనా కపూర్ ఒక దగ్గర ఉంటుంది, అమీర్ ఖాన్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటారు. బీభత్సమైన వర్షం పడుతుంది, ఎక్కడికి కూడా ఏ రోడ్డు పైకి పోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడే ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ అవ్వాలి. మరి వీళ్ళు డాక్టర్స్ కాదు, వీళ్ళు ఇంజనీర్స్. డాక్టర్ ఇంకో దగ్గర ఉంది. సో టెలిమెడిసిన్ అనేటువంటి సర్వీసెస్ను బేస్ చేసుకొని ఒక దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఫోన్లోనే లేదా కంప్యూటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్తో ఇంటరాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ టెలిమెడిసిన్. లైక్ ఇప్పుడు లడాక్ ఉంది. లడాక్ అనేది ఎట్లాంటి ఏరియా అండి? హిల్లీ టెరియన్, మొత్తం మౌంటేనియస్ టెరియన్ ఉంటుంది. జస్ట్ మౌంటేనియస్ ఏరియా లోపల మౌంటేనియస్ టెరియన్ పైన ఒక 5 kilometers మనం ట్రావెల్ చేయడానికి ఇట్ టేక్స్ 1 to 2 hours. 5 kilometers మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ 5 to 10 minutes.
If there is no traffic, we reach Usmania University campus within 5 minutes. బట్ అక్కడ హిల్లీ టెరియన్ కాబట్టి ఆ రోడ్ ఫెసిలిటీ, రోడ్డు ప్రాపర్గా ఉండకపోవడం, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల 5 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల టైం పడుతుంది. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల, అలాంటి ఏరియాస్ లోపల టెలిమెడిసిన్ సర్వీసెస్ ఫీజిబుల్. లైక్ ఇప్పుడు శబరిమలై వెళ్ళేటువంటి ఉంటారు కదా పిల్గ్రిమ్స్, భక్తులు ఉంటారు కదా, కొన్ని వేల లక్షల మంది వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యం లోపల జ్వరమో లేకపోతే ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దోస్ పర్సన్స్, మరి వాళ్ళకి టెలిమెడిసిన్ సర్వీసెస్ ఉంటాయి. లేదా సెంట్రల్ జైల్ లోపల ఉండేటువంటి ఖైదీలు ఉంటారు, కరుడు కట్టినటువంటి ఖైదీలు. మరి ఆ జైలు నుంచి హాస్పిటల్ పేరు చెప్పి బయటకు తీసుకెళ్తే వాడు ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. వాడు అక్కడే ఉండాలి, కానీ వానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ జరగాలి అక్కడే. వానికి బయటకు తీసుకెళ్ళినాం అనుకోండి, అంతే సంగతులు. కాబట్టి అక్కడే ఉండి డాక్టర్తో అక్కడే ఇంటరాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ ఇవన్నీ కూడా టెలిమెడిసిన్. దెన్ టెలి ఎడ్యుకేషన్. టెలి అంటేనే డిస్టెన్స్ అన్నమాట. లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇప్పుడు మనకు దూర విద్యా విధానం వచ్చింది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సో PGRRCD, కాకతీయ యూనివర్సిటీ SDLC, అంబేద్కర్ మన ఏది ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో ఇలాంటి యూనివర్సిటీస్ దూర విద్యా విధానం లోపల డిగ్రీస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎక్కడో ఉంటాడు విద్యార్థి, డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థి ఎక్కడో ఉంటాడు. ప్రొఫెసర్ ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉంటాడు. TSAT క్లాసెస్ ఉన్నాయి కదా, TSAT ద్వారా అతను అక్కడే కూర్చొని క్లాస్ చెప్తాడు. మరి ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి విద్యార్థి వింటాడు. గాట్ ఇట్? సో దిస్ హ్యాపెన్స్ విత్ టెలిమెడిసిన్. లైక్ ఎడ్యుసాట్ సాటిలైట్ గురించి మీరు వినుండా. ఎడ్యుకేషనల్ సాటిలైట్ 2004 సెప్టెంబర్ లోపల మనం లాంచ్ చేయడం జరిగింది అది. దెన్ GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇంతకుముందు చెప్పాను, ఓలా క్యాబ్స్, ర్యాపిడో, ఇవన్నీ కూడా. దానివల్ల ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్లో ఒక పర్టికులర్ లొకేషన్కి మనం వెళ్ళాలి. ఆ లొకేషన్ ఎక్కడో మనకు అడ్రస్ తెలియదు. మరి లొకేషన్ మనం టైప్ చేసి పెడితే ఎట్లా వెళ్ళాలి, టేక్ రైట్, టర్న్ లెఫ్ట్, స్ట్రేట్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాం. అలా వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ రూటు మనకు చూపిస్తూ ఉంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది, దానివల్ల ఫ్యూల్ సేవ్ అవుతుంది. మనం వాడేటువంటి ఇంధనం, పెట్రోల్ కానీ డీజిల్ ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. అంటే ఒక రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే దీనివల్ల ఒక 15 to 21% ఫ్యూల్ అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. అంటే మనం 100% ఫ్యూల్ యూజ్ చేసే కన్నా GPS టెక్నాలజీ వల్ల ఒక 15 to 21% రెడ్యూస్ కావడం జరుగుతుంది ఫ్యూల్ యూసేజ్ యూటిలైజేషన్ అని చెప్పేసి క్లారిటీ మనకు చాలా రిపోర్ట్స్ ఇచ్చా. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి. గాట్ ఇట్? సో ఇలా మనకు ఈ GPS టెక్నాలజీ ఏదైతే ఉందో దీనివల్ల చాలా రకాల ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. చాలా రకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి. దెన్ DTH, సో డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్. చాలా గ్రామీణ ప్రాంతాల్లో, ఫారెస్ట్ విలేజెస్ లోపల, హిల్లీ ఏరియాస్ లోపల, మౌంటేనియస్ ఏరియాస్ లోపల, ట్రైబల్ ఏరియాస్ లోపల, ఈ నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ లోపల వాళ్ళు సన్ డైరెక్ట్, టాటా స్కై, ఓకేనండి, ఇవి పైన యాంటీనాను పెట్టుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. DTS, డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్. యాంటీనా ఏదైతే సన్ డైరెక్ట్ యొక్క యాంటీనా ఏదైతే ఉందో దట్ యాంటీనా రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కమ్యూనికేషన్ సాటిలైట్స్ ఇన్ ద ఆర్బిట్. దట్ ఈస్ జియో ఆర్బిట్ లోపల ఉన్నటువంటి కమ్యూనికేషన్ సాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల DTH ఇండస్ట్రీ గతంలో బీభత్సంగా, ఇప్పటికి కూడా DTH ఇండస్ట్రీ చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ కావడం జరుగుతూ ఉంటుంది. దెన్ యువికా. సో యువికా అంటే అర్థం ఏంటి? యువ విజ్ఞాన్ కార్యక్రమం. యువ విజ్ఞాన్ కార్యక్రమం. సో యువ అనేది పేరులోనే ఉంది కాబట్టి ఇది ఇండివిజువల్గా అంతరిక్ష కార్యక్రమాల వల్ల బెనిఫిట్ ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఎవరైతే 9th క్లాస్ చదివేటువంటి పిల్లలు ఉన్నారో 9th క్లాస్ చదివేటువంటి పిల్లలకు 2 weeks రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ను ఇస్రో వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు స్పేస్ టెక్నాలజీ ఏంటి, అసలు రాకెట్ ఏంటి, సాటిలైట్ ఏంటి, వాటి వల్ల ఎలాంటి అప్లికేషన్స్ వస్తాయి, ఫ్యూచర్ లోపల వాళ్ళకు ఒకవేళ కొంతమందికి భారతదేశం లోపల పర్టికులర్గా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లోపల అన్ఫార్చునేట్లీ నువ్వేమవుతావు అని చెప్పేసి అడిగితే 4వ తరగతిలోనే వాడు చెప్తాడు ఏంటంటే నేను
ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఐటి అని అంటాడు 4వ తరగతిలో. అలా ఉంది మన అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. చైనా బ్యాచ్లు ఉన్నాయి కదా, చైనా బ్యాచ్ల వల్ల మనకు ఐఐటీలో మెడికల్ కోచింగ్లు తప్ప ఇక వేరే ఏం లేదు. నేను స్పేస్ సైంటిస్ట్ అవుతా అని చెప్పేసి లేదు వాళ్ళకి, ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు. సో అంటే వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ఎబిలిటీ, క్రియేటివ్ ఎబిలిటీ కంప్లీట్గా ఏమవుతుందంటే లాక్ అవుతుంది. 4వ తరగతిలో ఏ స్కూల్లోనైనా ఏ ఐఐటి కోచింగ్ లేనే, మెడికల్ కోచింగ్ లేనే. ఇక వానికి ఆలోచన విధానం ఎక్కడుంది? పేరెంట్సే మొత్తం కూడా సప్రెస్ చేస్తున్నారు కదా మన ఆలోచనను. సో కాబట్టి మనము వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలనేదే కార్యక్రమం. సో ఉన్నతి అనేది కూడా ఇది పర్టికులర్గా నానో సాటిలైట్స్ ఉంటాయి కదా, నానో సాటిలైట్స్ను తయారు చేయడం కోసము ఒక 2 months రెసిడెన్షియల్, ఇది 2 weeks రెసిడెన్షియల్ క్యాంప్ ఫర్ 9th class స్టూడెంట్స్, ఇది 2 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఫర్ సైంటిస్ట్, స్కాలర్స్. ఎవరైతే స్కాలర్స్, సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు నానో సాటిలైట్స్ను ఏ విధంగా తయారు చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అన్నమాట ఉన్నది. అంటే ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్, ఇండివిజువల్ బెనిఫిట్ కోసం ఆ ప్రోగ్రామ్ను మనం లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. గాట్ ఇట్. సో ఇలా మనకు ఇంకా చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్, రైట్? సో ఇలా మనకు ఇండివిజువల్గా, గవర్నమెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉంది. దెన్ ఎలా కంక్లూడ్ చేస్తారు? మరి ఎలా కంక్లూడ్ చేస్తారు అంటే కొన్ని అంశాలను పాయింట్అవుట్ చేస్తూ కంక్లూడ్ చేయండి. ఏంటి అంటే ఇలా అంటే పై అన్ని అంశాలను గమనించినట్లయితే చాలా రకాల అంశాలలో స్పేస్ టెక్నాలజీ అనేది మంచి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇస్తుంది, ఇండివిజువల్స్కి ఇస్తుంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్కి అందిస్తుంది. కాబట్టి ఇదే విధంగా కొనసాగినట్లయితే భారతదేశం యొక్క ఎకానమీ, స్పేస్ ఎకానమీ అనేది ఇంతకుముందు ఒక న్యూమరికల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, అది పెరుగుతుంది. కాబట్టి ఇలా పెరగడం కోసం ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అంతరిక్ష ఏజెన్సీ, దట్ ఈస్ ఇస్రో ఏదైతే ఉందో, ఇంకా నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతుంది. స్పేస్ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు? గగన్యాన్ను మెన్షన్ చేయండి, దెన్ శుక్రయాన్ను మెన్షన్ చేయండి. ఈ రెండింటిని మెన్షన్ చేయడంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ని తీసుకున్నట్లయితే గగన్యాన్ లోపల కొన్ని వందల సంఖ్య లోపల ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. కొన్ని వందల సంఖ్యలు అంటే ముగ్గురిని పంపిస్తున్నాం కదా మనం, ముగ్గురిని వ్యమనాట్స్ పంపిస్తున్నాం. ముగ్గురు అంటే 3 వ్యమనాట్స్ ఆర్ గగనాట్స్ అని చెప్పేసి అంటాం ఇండియన్స్ అయితే, ఆర్ నార్మల్ కాంటెక్స్ట్ లోపల ఆస్ట్రోనాట్స్ అంటాం. ఓకే, ఈ ముగ్గురిని పంపించడం అనేది మనకు చెప్పడం ఈజీ, కానీ స్పేస్ లోపలికి పంపిస్తున్నాం మనం. స్పేస్లో ఉన్నటువంటి కండిషన్స్ డిఫరెంట్, భూమి పైన ఉన్నటువంటి కండిషన్స్ డిఫరెంట్. మరి ఈ వ్యక్తి అక్కడ ఉండాలి అంటే వాడు ఎంత ట్రైన్డ్గా ఉండాలి? ఆ ట్రైనింగ్ ఇవ్వడం లోపల చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అందులో చాలా రకాల ఫుడ్ డెవలప్మెంట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ ఉండేటువంటి ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ప్రెషర్స్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఓకేనా? సో మైక్రో గ్రావిటీ ఉంటుంది కాబట్టి మైక్రో గ్రావిటీ వల్ల మొత్తం బాడీలో కింద పాదాల దగ్గర ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తాయి? హెడ్లోకి వచ్చి మొత్తం కంప్లీట్గా ఫేస్ స్వెల్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ బాడీలో మొత్తం ఫేస్లోకి వచ్చి ఆ మైక్రో గ్రావిటీ వల్ల ఫేస్ అంతా స్వెల్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి కాంటెక్స్ట్ అక్కడ మనకు ఏది స్పేస్లో ఉంటుంది కాబట్టి మరి ఇవన్నింటికి తగిన విధంగా ట్రైన్ చేయడానికి చాలా రకాల కంపెనీస్, చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. గగన్యాన్ రేపు సక్సెస్ అయింది అనుకోండి, అలాంటి ప్రోగ్రామ్స్ చాలా మనం తీసుకోబోతున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంపెనీస్ కూడా భారతదేశం లోపల డెవలప్ అవుతాయి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులను మనం పంపించబోతున్నాం. భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మీన్స్ ఇట్ ఈస్ అ క్లియర్ హ్యూమన్ ఫ్లైట్ ప్రోగ్రామ్. గతంలో మీరు చదువుకుంటారు, రాకేష్ శర్మ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు అని చెప్పేసి, కల్పనా చావ్లా వెళ్ళింది అని చెప్పేసి, సునీత విలియమ్స్ గురించి మీరు మాట్లాడుకుంటారు, జాహ్నవి దంగేటి గురించి మీరు మాట్లాడుకుంటా ఉంటారు. గాట్ ఇట్. మరి వీళ్ళందరూ కూడా భారత నేల నుంచి భారత వ్యోమ నౌక ద్వారా అంతరిక్షం లోపలికి వెళ్ళలేదు. మరి భారత నేల నుంచి భారత వ్యోమ నౌక ద్వారా
ఇప్పుడు గగన్యాన్ ద్వారా మాత్రమే మానవులు వెళ్తున్నారు. ఇది సక్సెస్ అవుతే భవిష్యత్తు లోపల చిన్న పిల్లలు కూడా నేను ఆస్ట్రోనాట్ అవుతా అని చెప్పేసి వాడు అదే చదువుకుంటా. అలాంటి కోర్సెస్ పెరుగుతుంటాయి, అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో పెరుగుతుంటాయి, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి లెబొరేటరీస్ భారతదేశం లోపల పెరుగుతుంటాయి, వాళ్ళు తినేటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి కంపెనీస్ పెరుగుతుంటాయి. గాట్ ఇట్? సో ఇలా మనకు ఈ గగన్యాన్, శుక్రయాన్ లాంటి, అదేవిధంగా పాలసీ, స్పేస్ పాలసీ, నేషనల్ స్పేస్ పాలసీ 2023ని పాయింట్అవుట్ చేయండి. నేషనల్ పాలసీ 2023 ఏం చెప్తుంది? ప్రైవేట్ ఎంట్రీ, దట్ ఈస్ NGEs, నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ని అలో చేస్తుంది. అంటే ప్రైవేట్ రంగాన్ని అలో చేస్తుంది. ప్రైవేట్ రంగాన్ని అలో చేయడం వల్ల ఏమవుతుంది? ర్యాపిడ్ గ్రోత్, డిసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. గాట్ ఇట్? అంటే ప్రైవేట్ స్టార్టప్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ శాటిలైట్స్ అంతరిక్షం లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు USA లోపల స్పేస్ ఎక్స్ ఉంది కదా, జనరల్గా ఎవరు ఆపరేట్ చేయాలి? USA అయితే నాసా వాళ్ళు ఆపరేట్ చేయాలి. కానీ స్పేస్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంటిటీ, వాళ్ళు కూడా నాసా కన్నా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి భారతదేశం లోపల కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ధృవ, దిగంతర, స్కై రూట్ ఇట్లాంటివి రేపు ఇంకా కోకొల్లలుగా వచ్చాయనుకోండి. MOU జరుగుతున్నాయి. ఇన్ స్పేస్ అని చెప్పేసి మీరు వినుండాలి. ఇన్ స్పేస్ను మెన్షన్ చేయండి. ఇన్ స్పేస్ను మెన్షన్ చేయండి. ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అన్నమాట. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, దాని యొక్క ఎక్స్పాన్షన్. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రైవేట్ ఎంటిటీస్, దట్ ఈస్ NGEs ఉన్నాయి కదా, ఈ NGEs ఏవైతే ఉన్నాయో లైక్ ధృవ, దిగంతర, లైక్ దట్, ఆ ఎంటిటీస్కి వీళ్ళు ఆథరైజేషన్ ఇస్తూ ఉంటారు, అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్ స్పేస్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ స్పేస్ అనేది కూడా 2022 రీసెంట్గా దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇలా రీసెంట్గా మనకు నర్చరింగ్ ద స్పేస్ ఇకోసిస్టమ్ ఇన్ ఇండియా ఒక రిపోర్టు మనకు నర్చరింగ్, ఇది కూడా పాయింట్అవుట్ చేయండి మీరు. నర్చరింగ్ ద ఇండియన్ స్పేస్ ecosystem, nurturing the Indian space ecosystem. So this is basically a report. ఇది ఒక రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మనకు లేటెస్ట్గా అంటే 29th March 2024 2024-29 మార్చ్ నాటికి ఇన్ స్పేస్ దగ్గర ఎన్ని కంపెనీస్ MOUs చేసుకోవడం జరిగింది ఇన్ స్పేస్ తోనంటే 50 కంపెనీస్. సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను 50 కంపెనీలు చేసుకున్నాయి 29th March 2024 వరకు, అకార్డింగ్ టు నర్చరింగ్ ద ఇండియన్ స్పేస్ ఈకోసిస్టమ్ డాక్యుమెంట్ ప్రకారం. సో ఇందులో ఈ 50 MOU జరిగితే 33 కంపెనీస్కి అనుమతులు అంటే ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఆథరైజేషన్ ఇచ్చాయి. అందులోపల ధృవ, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ బేస్డ్ ధృవ ఏరోస్పేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా మనకు ఇన్ స్పేస్ ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు లోపల స్పేస్ విజన్ 2047, సో స్పేస్ విజన్ 2047 మెన్షన్ చేయండి. అంటే స్పేస్ విజన్ 2047లో భవిష్యత్తు లోపల ఏవైతే మనకి ఇంకా మరింతగా అప్లికేషన్స్ రాబోతున్నాయి, అంతరిక్ష టెక్నాలజీలు మరింతగా అందుబాటు లోపలికి రాబోతున్నాయి. మరింతగా అందుబాటు లోపలికి వస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి? గవర్నమెంట్కి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిసిషన్ మేకింగ్కు ఇంకా కొంత సమాచారం వస్తుంది, ఇండివిజువల్గా కొంత సమాచారం వస్తుంది, ఇండస్ట్రియలైజేషన్ జరిగే స్కోప్ అనేది ఉంటుంది. మరి ఏంటి స్పేస్ విజన్ 2047 యొక్క లక్ష్యం ఏంటి అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, అంటే మానవుల్ని అంతరిక్షంలోకి పంపించడం, నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటి అంటే స్పేస్ లెబొరేటరీ. లైక్ మీకు ఇంటర్నేషనల్ స్పేస్ లెబొరేటరీ ఉంది కదా, ఆర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, విన్నారు? అది ISS అంట. నాసా వాళ్ళు ఎక్కువగా దాన్ని ఆపరేట్ చేస్తారు. నాసాతో పాటు ఒక 5 అంతరిక్ష ఏజెన్సీలు ఈ ISS అంటే లియో లోపల ISS అనేటువంటి ఒక ల్యాబ్ని ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళింది కదా,
అలాంటి ల్యాబ్స్ అంటే అందరు వ్యోమగాములు ఆ లాబొరేటరీకి వెళ్తారు. దట్ ఈస్ వాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అంటాం. అలాంటి స్పేస్ స్టేషన్ మనకు గతం లోపల చైనాకు సంబంధించి టియాంగాంగ్ అని చెప్పేసి మీరు విన్నారా? స్కై ల్యాబ్ అని చెప్పేసి విన్నారండి? ఇలా భారతదేశానికి ఇప్పటి వరకు సొంత లాబొరేటరీ లేదు. 2034-35 నాటికి అకార్డింగ్ టు స్పేస్ విజన్ 2047లో భాగంగా 2035 నాటికి మనకు ఒక సొంత లాబొరేటరీ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. సొంత లాబొరేటరీ ఏర్పాటు కావడం వల్ల ఏం బూస్ట్ అవుతుంది? గవర్నమెంట్కి ఏం లాభం? వ్యోమగాములు వెళ్తారు, టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ డెవలప్ కావడం జరుగుతూ ఉంటుంది. గట్ ఇట్. కాబట్టి ఇలా ఒకటి. అండ్ యూ మెన్షన్ FDI ఇన్ఫ్లో. సో FDI ఇన్ఫ్లో విత్ రెస్పెక్ట్ టు ద స్పేస్ సెక్టార్, అంతరిక్ష రంగానికి సంబంధించి రీసెంట్గా FDI అనుమతులు ఏవైతే ఉన్నాయో సో వాటిని 100% చేశారు. కొన్ని అంశాలు అన్ని మళ్ళా మీరు రాసేటప్పుడు జాగ్రత్త, అంతరిక్ష టెక్నాలజీస్లో అన్నింటిలో 100% FDIని అనుమతించలేదు. కొన్ని అంశాలు ఏంటివి? శాటిలైట్స్ తయారీ, రాకెట్స్ తయారీ, ఆ రాకెట్లో ఉండేటువంటి సబ్సిస్టమ్స్ ఆఫ్ ద రాకెట్ బాడీ అండ్ సాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ అంశాల లోపల 100% అకార్డింగ్ టు మళ్ళీ దీన్ని బేస్ చేసుకున్నారు. ఏది? నేషనల్ సైన్స్ పాలసీ 2023ని ఆధారంగా చేసుకొని ఈ FDIస్ని 100% FDIస్కి 100% అనుమతి కొన్ని రకాల అంతరిక్ష టెక్నాలజీ లోపల ఇచ్చారు. ఓకేనా? సాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద సబ్సిస్టమ్స్. గాట్ ఇట్. సో ఇలా అంటే ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్, అది వే ఫార్వర్డ్, అదంతా కూడా ఒక మంచి వే ఫార్వర్డ్. అంటే భవిష్యత్తు లోపల ఇలాంటి చర్యలు మనకు ఇస్రో వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి ఉంటున్నాయి. కాబట్టి భవిష్యత్తు లోపల అంతరిక్ష రంగం మరొక కోణాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. గ్లోబల్ స్పేస్ ఎకానమీ లోపల టాప్ 5 కంట్రీస్గా భారతదేశం నిలవబోయే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనీని కూడా సంపాదిస్తూ ఉన్నది. ఎలా? విదేశీ ఉపగ్రహాలు ఉంటాయి కదా, విదేశీ ఉపగ్రహాలు, ఫారిన్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. ఫారిన్ శాటిలైట్స్ను మన రాకెట్ ద్వారా తీసుకెళ్తున్నాం. మరి మన రాకెట్ ద్వారా ఫారిన్ శాటిలైట్స్ మనం తీసుకెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఎంతో కొంత ఛార్జ్ వాళ్ళపైన వేస్తున్నట్టే కదా. అలా 1990 నాటికి మనం ఎన్ని ఫారిన్ శాటిలైట్స్ని పంపించడం జరిగిందంటే 424. ఇది ఎక్కడైనా డేటా మీకు పనికొస్తే వాడుకోండి. ఇస్రో యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారము 1990 నాటికి ఎంత? 424 ఫారిన్ శాటిలైట్స్ను మనం అంతరిక్షం లోపలికి పంపించాం. కానీ ఫర్ ద లాస్ట్ 9 years ఫ్రమ్ 2023 2023 వరకు లేటెస్ట్ డాక్యుమెంట్, 2023 నుంచి గత 9 సంవత్సరాలు, లాస్ట్ 9 years లో 389 ఇంకా 389 శాటిలైట్స్ మనము అంతరిక్షం లోపలికి పంపించాం, ఫారిన్ శాటిలైట్స్. అంటే మనకు 1969లో ఇస్రో ఫామ్ అయిందండి. 1969 నుంచి 1990 వరకు అంటే అరౌండ్ 21 years లో మనము పంపించినటువంటి ఫారిన్ శాటిలైట్స్ నంబర్ 424. 21 years లో. ఫర్ ద లాస్ట్ 9 years లో మనం 389 శాటిలైట్స్ ను, మనం ఫారిన్ శాటిలైట్స్ ను అంతరిక్షం లోపల డిప్లాయ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఇప్పుడు మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్, NSIL అని ఉంటుంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈస్ గెటింగ్ more and more money from other countries. Got it? సో ఇలా మనకు ఇవన్నీ కూడా పాజిటివ్ బూస్టింగ్స్ అన్నమాట. సో వీటిని మెన్షన్ చేస్తూ మీరు ఒక ముగింపు కార్యక్రమాన్ని పలకండి. ఇక మరిన్ని కార్యక్రమాలు ఇదే విధంగా తీసుకుంటే తప్పనిసరిగా భారతదేశం స్పేస్ ఎకానమీ లోపల ప్రపంచంలోనే టాప్ 5 నేషన్స్ లోపల ఒక కంట్రీగా ఉండబోతుంది అన్నట్టుగా ఒక పాజిటివ్ లైన్తో మీ యొక్క ఆన్సర్ను ముగించే ప్రయత్నం చేయండి.